అందరూ బాగున్నారా? బాగున్నా సార్, బాగున్నా. మంచిది. అందరూ హెల్దీగా ఉండాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. గుడ్ ఈవినింగ్ ఆల్. పిల్లలందరూ రెడీగా ఉన్నారా ఇవాళ ప్రెజెంటేషన్స్ కి? మంచి కలర్ఫుల్ గా ఉన్నారు పిల్లలందరూ కూడా. అవును మౌనిక, మంచి మంచిగా రెడీ అయి వచ్చినట్టున్నారు వాళ్ళ యొక్క ఆ ప్రెజెంటేషన్స్ తో సర్ప్రైజ్ ఎవరు ఇవ్వడానికి. ఆన్సర్ లేదేంటి పిల్లల దగ్గర నుంచి? అందరూ ఆన్సర్ ఇవ్వాలి. ఎస్ అక్క, ప్రిపేర్ అయ్యామక్క. ప్రిపేర్ అయ్యారా? మంచి యాక్టివ్ గా చెప్పాలి ఈ రోజు అందరూ. ఓకేనా? ఈసారి ఎవరైతే ఈ మీటింగ్ లో యాక్టివ్ గా ఉంటారో వాళ్ళకి చాక్లెట్ ఇస్తాను నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. మన విజయవాడలో మంచి ఈవెంట్, పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసుకుందాం మనం. ఓకేనా? ఈసారి ఓకే. పేరెంట్స్ వద్దు, ఈసారి పేరెంట్స్ వద్దు అనమాట, మనమే ఓన్లీ. ఓకే అన్నయ్య. ఓకే. ఎవరు తీసుకెళ్తారమ్మా మిమ్మల్ని? మేమైతే ఆంటీ అవసరం లేదా అంటే మేము చూసుకుంటాం, మేము ఉంటాంగా ఆంటీ. మంచిది మంచిది, అయితే వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. ఏఆర్డిఓ టీం మొత్తం అందరూ 2 2 minutes మాట్లాడండి. మీరెవరో కూడా అందరికి తెలియాలి కదా, బ్యాక్గ్రౌండ్ లో ఉండడం కాదు. పిల్లలు నేను తెలుసు కదా. తెలుసా? లోహిత బాగా చెప్పింది, తెలుసు అన్నయ్య. ఈసారి నేను కూడా క్లాసెస్ తీసుకుంటాను, ఆగండి, నేను బాగా మిస్ అవుతున్నా మిమ్మల్ని. వెల్కమ్. తెలుసుగా, మనం క్లాసెస్ తీసుకుంటే మామూలుగా ఉండదు అనమాట, ఎటేటో వెళ్ళిపోతాం. ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతే ఎటేటో వెళ్ళిపోతాం కదా. కానీ ఇక్కడ ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో ఈ పిల్లల గురించి చెప్పాలంటే, చాలా మంచి యాక్టివ్ గా ఉంటారు క్లాసెస్ లో కానీ. నార్మల్ పిల్లలు కూడా సరిపోవడం, ఇలా వీళ్ళ మెంటల్ ఎబిలిటీస్ కానీ, వీళ్ళ ఐక్యూ పవర్ కానీ ది బెస్ట్ అన్నమాట. నేను చూసా, చాలా మందిని చూసా కానీ ఇంత ఫాస్ట్ గా, ఇంత యాక్యురేట్ గా వినేవాళ్ళు, నేర్చుకునే వాళ్ళు మాత్రం హ్యాట్స్ ఆఫ్ రియల్. ఎవరైతే ఏఆర్డిఓ పిల్లలు ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడతారు, ఎప్పుడూ వర్క్ చేస్తూనే ఉంటారు, ఖాళీగా ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బాధపడరు, ఈ డిసేబిలిటీ ఇట్లా ఉంది అని మేము బాధపడకుండా, మా ఎబిలిటీస్ ఏమున్నాయో వాళ్ళు గుర్తించి, ఐదర్ డ్రాయింగ్, సింగింగ్, ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట, వాళ్ళన్నింటిలో బాగా పర్ఫామ్ చేస్తూ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు ఈ సొసైటీలో. మాకు ఒక గుర్తింపు ఉంది అని మేము వాళ్ళని చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చిల్డ్రన్, రియలీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ అన్నయ్య. ఏజ్ పీటర్, అవునా కాదా? లోహిత అదొక్క వాయిస్ వినబడుతుంది, మిగిలిన వాళ్ళు ఏమయ్యారు? మహేశ్వరి, అందరూ యాక్టివ్ గా ఆన్సర్ ఇవ్వండి. పూజిత, కారుణ్య, యశ్వంత్. అన్నయ్య నేను స్పీచ్ ప్రిపేర్ అయ్యామన్నయ్య. గ్రేట్ లోహిత, టైం ఇస్తాము. ఇవాళ 2 hours అనుకుంటా సెషన్. మనం అన్ని డిస్కస్ చేసుకొని హ్యాపీగా మీటింగ్ క్లోజ్ చేసుకొని, ఓకేనా? మళ్ళీ రేపు పొద్దున్న కలుద్దాం. ఓకే అన్నయ్య. ఆడియో వినబడట్లేదు, ఎవరైతే ప్లే చేస్తున్నారు.
ఇవన్నీ ఈ ఫొటోస్ అన్ని చూస్తుంటే ఎప్పుడెప్పుడో గుర్తొస్తున్నాయి నాకు. ఎట్లా అయిపోయిందా టైం అయిపోయి ఇక్కడ ఉన్నాం ప్రజెంట్. స్టార్టింగ్ నుంచి ఎవరున్నారు హ్యాండ్స్ రేస్ చేయండి. స్టార్టింగ్ నుంచి ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఈవెంట్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో? యశ్వంత్, సిరి, పీటర్, అదే మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ అందరూ పార్టిసిపేట్ చేశారు స్టార్టింగ్ నుంచి ఐకాన్ పబ్లిక్ స్కూల్లో కదా. ఆ వీడియో బాగా ఎడిట్ చేశారు, ఎవరు చేశారు కదా. చాలా బాగుంది. ఇక్కడ ఆడియో రాలేదు, ఆడియో వచ్చుంటే బాగుండేది. నేను ప్లే చేస్తాను, తర్వాత లాస్ట్ లో అన్నయ్య ప్లే చేసుకుని విందాం. బాగుంది ఉమ్. ఆడియో కూడా. అవును, ఆడియో ప్లే అవ్వలేదమ్మా. ఆడియో ప్లే ఏంటో బాగుంది. బాగుంది. సో నేనైతే రియలీ వీఆర్ హ్యాట్స్ ఆఫ్ టు యూ చిల్డ్రన్. ఎవరైతే పేరెంట్స్ ఇబ్బంది పడతారని తెలిసినా గానీ చాలా మంది పిల్లల్ని ఈవెంట్స్ తీసుకొచ్చి వాళ్ళ యొక్క మిగతా పేరెంట్స్ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క బాధలు షేర్ చేసుకోవడం. ఇక్కడున్న ప్రతి ఒక్కరు నాకు తెలుసు, పర్సనల్ గా ప్రతి ఒక్క ఫ్యామిలీస్ నేను మాట్లాడాను, వాళ్ళ చిల్డ్రన్స్ తో ఇంటరాక్ట్ అయ్యాను. సో ప్రతి ఒక్క పేరెంట్స్ ఇక్కడ రిచ్ ఎవరు లేరు, అందరూ మిడిల్ క్లాస్ పూర్ ఫ్యామిలీసే ఉన్నారు. సో వారు పడే కష్టాలు అవన్నీ మేము చూసాము. ఎవరైతే ఎంతెంత ఇబ్బంది పడుతుందో మేము చూసాం. అవన్నీ అధిగమించి వారి యొక్క పిల్లల కోసం కష్టపడుతున్నారు చాలా మంది. మా పిల్లలు డిప్రెషన్ లో ఉండకూడదు, మిగతా పిల్లల బాధపడకూడదు అని చెప్పి చాలా యాక్టివిటీస్ చేపిస్తున్నారు వాళ్ళ పిల్లలతో, ఖాళీగా ఉంచకుండా. రియల్లీ పేరెంట్స్ ఎవరైతే ఇక్కడ పిల్లల్ని హ్యాండిల్ చేస్తున్నారు, వీఆర్ రియల్లీ గ్రేట్ ఫర్ యూ పేరెంట్స్. ఎవరైతే ఇక్కడ నేను మాటలో కూడా చెప్పలేకపోతున్నారు, వారి యొక్క బయట చెప్పట్లేదు అంతే వారి యొక్క బాధ. కానీ పేరెంట్స్ అందరూ మంచి హెల్తీగా ఉండి అదే విధంగా పిల్లల్ని కూడా సంతోష పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఏ పిల్లలు మీరు కూడా ఇబ్బంది పెట్టకూడదు పేరెంట్స్ ని ఎక్కువగా, ఓకేనా? ఓకే అన్నయ్య. ఆడియో రాలేదా నాన్న? ఆహా, రాలేదు శోభారావు గారు. ఒక్క నిమిషం. గుడ్ ఈవినింగ్ హాయ్ అన్న. నవీన్ సార్. గుడ్ ఈవినింగ్. బాగున్నావా? హాయ్, బాగున్నా అన్న. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ లోహిత. ఒక్కసారి మీ ఫ్రెండ్స్ అందరినీ రమ్మని చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్. హ్యాపీ ఈవినింగ్ రాజేష్ బాబు సార్. హ్యాపీ ఈవినింగ్ శోభరాణి ఈరోజు మేడం. ఎక్సలెంట్ మంచి డ్రెస్సెస్ లో, అంటే ఏదో మంచి అకేషన్ కాబట్టి చాలా ఎక్సలెంట్ గా డ్రెస్ అప్ అయి వచ్చారు. యశ్వంత్, లోహిత, మహి, చూస్మ, సుబ్రహ్మణ్యం అండ్ పూజిత. వండర్ఫుల్. ఓ పీటర్ కూడా.
ఏఆర్డిఓ టీ షర్ట్ వేసుకున్నాడు, వండర్ఫుల్. సో శ్యామ్ చరణ్, సో ఏదైనా పర్ఫార్మెన్స్ చేయబోతున్నారా? సెలబ్రేట్ చేయబోతున్నాం సార్. ఓ వండర్ఫుల్. దిస్ ఇస్ ద గ్రేట్ అకేషన్. యాక్చువల్ గా ఎప్పుడైనా దేవుడు మనకి ఒకటి ఇచ్చాడు. మనం లా ఆఫ్ అట్రాక్షన్ గుర్తుందా? మనం మాట్లాడుకునే వాళ్ళం లా ఆఫ్ అట్రాక్షన్. సో దేవుడు ఒకటి ఇవ్వలేదు అనుకుంటే మనం ఎక్కువ ల్యాకింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు, ఫోకస్ చేయకూడదు. దేని మీద ఫోకస్ చేయాలి? మనకి ఏం కావాలో దాని మీద, హ్యాపీగా ఉండడం మీద, జాయ్ఫుల్ గా ఉండడం మీద, గుడ్ థింగ్స్ మీద, మనకి ఉన్న వాటి మీద అన్నమాట. అప్పుడు అన్ని మంచి మంచి విషయాలే మనకు వస్తుంటాయి. అవునా కదా? మనం నేర్చుకున్నాం కదా లా ఆఫ్ అట్రాక్షన్ లో కదా, వేర్ బై ఫోకస్, వేర్ అవర్ అటెన్షన్ గ్రో స్ట్రాంగర్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, థాట్ బికమ్స్ థింగ్స్. సో మీరు ఈ రోజు మంచి అకేషన్ కాబట్టి చక్కగా అందరు సెలబ్రేట్ చేసుకోవాలని మీరందరూ థాట్ వచ్చింది కాబట్టి మంచి డ్రెస్సెస్ తో వచ్చారు కాబట్టి హ్యాపీ ఈవినింగ్ అండి. వండర్ఫుల్. ఇట్ ఈస్ వండర్ఫుల్ అకేషన్ అండ్ ఐ విష్ యూ ARDO టు బి continued with the best services to the ailing community through the support of all the people. So congrats, madam, once again for this. సో ఈ రోజు నేను ఒక్కటేమో చెప్పాలనుకున్నా, ఈ రోజు అన్నిటికీ లక్కీ నంబర్ 6 అనమాట. 6th యానివర్సరీ, డేట్ ఈ 6. ఓకే, మంత్ AUGUST, టోటల్ నంబర్ 6, అంతే కదా? AUGUST, ఆగస్ట్ అనే దానికి లెటర్స్ అన్ని 6 లెటర్స్ ఉన్నాయి. ఇయర్ వచ్చి 24, 2 + 4 = 6. సో ఎవ్రీథింగ్ ఈజ్ 6. ఒక 6 కొడితే ఎలా ఉంటుంది క్రికెట్ లో తెలుసా? ద హైయెస్ట్ స్కోర్ కదా 6 అంటే. సో అలాంటి మంచి అకేషన్ లో మనందరం పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ లెట్స్ సెలబ్రేట్ ద బెస్ట్ మూమెంట్స్ విత్ ARDO. ఆల్ థ్యాంక్ ద యూ బెస్ట్ సో టు మచ్ ఆల్ సార్. ఆఫ్ యూ చిల్డ్రన్. మన థ్యాంక్ యూ యాంకర్స్ మ్యామ్. అందరూ రెడీగా ఉన్నారు, బాగా ప్రిపేర్ అయ్యి. సో మనందరం వాళ్ళ పర్ఫార్మెన్స్ చూద్దాం. అందరూ ఓపికగా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. ఈ రోజు ప్రాబ్లమ్స్ గురించి కానీ అసలు ఏది కూడా మనసులో పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది చాలా హ్యాపీ డే అన్నమాట మనం చెప్పాలంటే. ఎందుకు అన్నాననేది ఇంకా ముందుకెళ్లే కొద్దీ చెప్తాను. ముందైతే మన యాంకర్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ యానివర్సరీ ARDO. స్టార్ట్ ద ప్రోగ్రామ్. మేడం, వీడియో ప్లే చేస్తున్నారా? యాంకర్స్ అంటే వాళ్ళు ప్రిపేర్ ఒక్క అని నిమిషం. చెప్తారు, దాన్ని బట్టి మనం స్పాట్ లైట్ ఎవరు రిమూవ్ చేయొద్దు, ఒక్క నిమిషం ఉండండి. ఎస్, గో ఆన్. హ్యాపీ ఈవినింగ్ సార్. మ్యామ్ చెప్పచ్చా ఒకసారి? హ్యాపీ ఈవినింగ్ చిల్డ్రన్, అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శోభా మ్యామ్, హ్యాపీ యానివర్సరీ టు ARDO టీమ్. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ అందరూ మ్యామ్. ప్రోగ్రామ్ అయ్యే వరకు ఇక్కడే ఉండాలి, ఇది నా రిక్వెస్ట్. మధ్యలో వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోవద్దు. పిల్లల పర్ఫార్మెన్స్ చూడాలి మీ అందరూ కూడా. సో ఆ తర్వాత మనం ఒక్కొక్కరిని ఇన్వైట్ చేసి మాట్లాడదాము. ముందైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యా పిల్లలు స్టార్ట్ చేసేయండి. అన్నయ్య గుడ్ పూజిత ఈవినింగ్ వాళ్ళకి అన్మ్యూట్ అవుతుంది మా అవుతుంది. అన్మ్యూట్ అవుతుంది చూడండి. Good evening, honorable chief guests, parents, and our ARDO family. We welcome you all to the 6th anniversary of Amravati Rare Disease Organization.
As we gather here on this precious occasion, let us begin with some devotion. My friends Maheshwari and Ashwant will lead us in prayer, followed by a prayer song. Thank you, God, for also sweet. Thank you, God, for food we eat. Thank you, God, for mommy and daddy. Thank you, God, for everything. God bless us. Make us good children. Make us strong children. Make us intelligent children. Keep us away from doctor. Keep us parents happy and healthy. Thank you, us. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నప్రశాంతయే అగజానంతం గజాననమగనిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. థ్యాంక్ యూ సార్. Amaravati Rare Disease Organization is a non-governmental organization which solely works for people with muscular dystrophy. It was founded in year 2017 by our lovely director, Sabarani Garu. Since then, it has passed several milestones and achieved great things. Initially, ARDUO started as a community rather than an organization with a small group of people. Gradually, it started gaining growth when support came from all across the state and from many corners of the globe. Our organization started supporting its community by bringing awareness about muscular dystrophy. With the help for your Be Loud supporters, we started Alcristian Wheelchair Distribution Program. Through this program, we distribute up to 60 Alcristian wheelchairs, each worth 50,000. When the world was under lockdown, our organization not only helped MD people but also played a vital role in helping the poor and needy during COVID time. Our team prepared and distributed food, supplied hygiene kits including sanitizers, masks, and hand washes, etc. ధనుశ్రీ నీ వాయిస్ క్లారిటీ లేదు మా ఒక్కసారి మళ్ళీ అన్మ్యూట్ చేసుకొని మళ్ళీ చెప్పు. Great support which comes from our doctors, teachers, advisors, supporters, and well-wishers. The main pillars of our organization and we would like to extend our heartfelt devotion. We hear more about ARDUO. Let us relax with a melody. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. నిప్పులు చిందిన
ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వెయ్యక ముందుకు సాగరా. నలుదిక్కులు నవ్వుతూ ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వే. ఆ చుక్కలనే ఇలదించే నీ శక్తిని యుక్తిగా చూపై. నటరాజై నువ్వు రాజై నీ గెలుపే నీలో. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా. నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. అమ్మ మాట కోసం నువ్వు ఆయుధంగా మారి కొండలే ఢీ కొట్టరా. అది ఎంత కష్టమైనా ఆశయాల పీఠం నువ్వు అందుకున్న నాడు నిండుగా మురిసేనురా మీ అమ్మ ఎక్కడున్నా. చెయ్యూతే ఇస్తుంటే ఓ స్నేహబంధం చరితల్లే మారాలి నువ్వెళ్ళు మార్గం. నీ ప్రతిభే చూపించే ఆ రోజు కోసం ప్రతి అడుగు కావాలి నీ వెనుక సైన్యం. లేరా అడుగేరా ఆ శిఖరం చేరా. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా. నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. కింద పడుతూ ఉన్నా పైకి పరుగు తీసి కలలతో పోటీ పడి చేరాలి కలల కడలి. పందెమేది అయినా నీ పట్టుదలను చూసి ఒంటరై వనకాలిరా ఆ ఓటమైన హడలి. అందరికీ చేతుల్లో ఉంటుంది గీత నీకేమో కాళ్ళల్లో ఆ బ్రహ్మరాత. నీ కాళ్ళు అడుగులతో కాలాన్ని ఆపి లోకాలే పొగిడేలా చూపించు ఘనత. లేరా చిందేరా ఆ శిఖరం చేరా. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా. నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. థ్యాంక్ యూ. Thank you, Karunya. That was lovely. Now let us welcome Pooja with another beautiful song. ఒకే ఒక జీవితం ఇది చేజారిపోనీకు మళ్ళీ రాని క్షణాన్ని మన్ను పాలుగా నీకు. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా. కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. ఓ అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు. కష్టాల బాటలో కడవరకు కన్నీరు కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు వదలకు. నువ్వెవరు నేనెవరు రాసినదెవరో మన కథలు. నువ్వు నేను చూసినవా మన పేరున జరిగే పనులు. అది మంచిదని ఇది చెడ్డదని తూకాలు వెయ్యగలవారెవరో. ఆఖరికి చివరాఖరికి తుది తీర్పు ఒక్కడే పైవాడు. అవుతున్న మేలు కీడు అనువాయిగా రెండు. దైవం చేత బొమ్మలేగా నువ్వు నేను ఎవరైనా. తొలి పాత్ర వేయకుంటే కాలయాత్ర కదిలేనా. వావ్ 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 నడి సముద్రమందు దిగి నిలిచాక వావ్ వావ్ ఎదురీతు కొండ ముక్కేశాక వావ్ వావ్ నిన్ను నమ్ముకున్న నీ ప్రాణాన్ని ఆదరికి చేర్చవా. పుట్టుకతో నీ అడుగు ఒంటరిగానే మొదలైంది. బ్రతుకనే మార్గములో తన తోడు ఎవరు నడవరులే. చీకటి రోసిని రాత్రిలో నీ నీడ కూడా నిన్నొదలదులే. నీ వారు అనువారెవరు లేరన్న నమ్మితే మంచిదిలే. చిత్తి వరకు నీతో
నీవు చివరంత నీతో నీవు చుట్టూ ఉన్న లోకమంతా నీతో లేదనుకో కన్నీరు తుడిచే చేయి కూడా నీదనుకో ఓ లోకాన్న నమ్మకం లేదసలే ఓ దాని పేరు మోసమై మారేనులే ఓ వేరెవ్వరు సాయం ఎందుకులే ఓ నిన్ను నువ్వు నమ్ముకో. థ్యాంక్ యూ. Thank you, Pujita. Physiotherapy sessions, organizing events, etc. Our most permanent food is set to educate and create a social space for children with muscular dystrophy. లిఖిత మళ్ళీ ఒకసారి చెప్పానన్నా, నీ వాయిస్ బ్రేక్ అయింది. ఫోన్ దగ్గర పెట్టుకోండి. ఓకే. ARDO has conducted free genetic test camps, many awareness rallies, health test camps, physiotherapy sessions, organizing events, etc. Our most permanent program, ARDO Bright Beginnings School, is set to educate and create a social space for children with muscular dystrophy. With the help of our amazing teaching staff, our students have learned many things. They have gained and improved several skills from learning different subjects to various co-curricular activities like singing, drawing, handicraft, poster making, content creation, etc. Many informative sessions and events has been organized in this program with regular classes and activities. With the great help and support from our teachers team, this program has been running successfully. With strength and unity comes victory. ARDO team and supporting members lent their voice to reach government ears. Our cries for help finally made our AP government to turn towards us by raising the pension for DM people in our state. Saujanya Sahayoga is a thoughtful initiative to provide support to the women in need by distributing health hygiene kits, which include several products and accessories necessary. Currently, we are raising funds to make this program consistent and successful. Now let us hear from our beloved chief guest. I would like them to speak a few words. లోహిత, ఎవరిని పిలిచావు? Chief guest, sir. పేరు? పద్మనాభయ్ సార్, గుడ్ ఈవినింగ్. రాజేంద్ర సార్. రాజేంద్ర సార్ కానీ పద్మనాభయ్ సార్ కానీ ఎవరన్నా మాట్లాడారు? యా.
am I audible అండి? I'm Rajendra అండి. Am I audible? Yeah. Okay. Yes, sir. Yeah, good evening all. Good evening. Good evening, sir. గుడ్ ఈవినింగ్ సార్. Good evening, sir. Good evening, sir. Good evening. Good evening. Good evening, sir. I congratulate the total team. So I congratulate ARDO team అండి on this occasion, the 6th anniversary. చాలా గ్రాండ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ద ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది ARDO, యాజ్ యూ నో దట్, అందరికి తెలిసిందే కదా. ఎండి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టు గివ్ బెటర్ లైఫ్, బెటర్ ఫ్యూచర్, ARDO ఎప్పుడు కూడా తన వంతు సహకారం అందిస్తూ చాలా గట్టిగా కృషి చేస్తా ఉంది. 6 సంవత్సరాలకి మనం చూస్తా ఉన్నాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కోవిడ్ అండ్ ఆల్. ఆమె ఆడిబుల్ అండి, వినపడుతుందా? Yes, sir. Go ahead. Yes, sir. ఓకే. మనం ఈ 6 సంవత్సరాలు చూసాం శోభారాణి గారి నేతృత్వంలో. ARDO టోటల్ ఎంటైర్ టీమ్ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో మీ పిల్లల కోసం. వాళ్ళు ఈ ఎలక్ట్రికల్ వీల్ చైర్స్ సంపాదించడం, మీకోసం ఏర్పాటు చేయడం అయితే కానీ, ఇవన్నీ కూడా వివిధ డోనర్స్ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు రిక్వెస్ట్ చేయటం, వాళ్ళ దగ్గర నుంచి వీల్ చైర్స్ అలాంటివి మీకు ప్రొవైడ్ చేయటం, అలాగే ఇలాగా వేరే ఆర్గనైజేషన్స్ ద్వారా మీకు జూమ్ క్లాసెస్ రన్ చేయటం, అట్లాగే మీకు బుక్స్ కానీ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయటం, ఇట్లా ఒకటి కాదు, మీకు ఎన్లైట్మెంట్, మీ డిసీజ్ గురించి మీకు ఎన్లైట్మెంట్ చేయటం, ఎప్పటికప్పుడు డిసీజ్ గురించి అప్డేట్ చేయటం, లేటెస్ట్గా ఏం జరుగుతుంది దీని మీద, ఇట్లాంటివన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉన్నారు ARDO టీము. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ హార్ట్లీ కంగ్రాచులేట్ ద టోటల్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ARDO ఆన్ దిస్ అకేషన్ అండి. సో ఫ్యూచర్లో కూడా అన్ని ఆర్గనైజేషన్ మనకి ఏవైతే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సపోర్టింగ్ అస్, వాళ్ళ సపోర్ట్ అంతా కూడా మనకి ఇట్లాగే కొనసాగిస్తారని ఆశిస్తూ, అట్లాగే మనకి ఏదైతే డాక్టర్స్ టీమ్ ఉందో దే ఆర్ ఆల్ ద వే, దే ఆర్ సపోర్టింగ్ ఆల్ ద వే ఫ్రమ్ US అండి. US నుంచి కూడా సపోర్ట్ చేస్తున్నారు డాక్టర్ పొన్మార్ కొత్తపల్లి అండ్ హిస్ టీమ్. అలాగే రంగశెట్టి జగదీష్ బాబు గారు, ఈస్ బిన్ కంటిన్యూస్ సపోర్టర్ టు అవర్ ARDO. అండ్ మనకి ఆయన ఇన్ 2 ways, అంటే ఒక విధంగా మనకి చైర్స్, వీల్ చైర్స్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఫార్మాస్టికల్ సైడ్ నుంచి వారు చేయాల్సిన రీసెర్చ్ కూడా ఈ MD మీద చేస్తున్నారు. అట్లాగే మనకి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వారు ఇస్తా ఉన్నారు. సో వారి సేవలు మనం ఈ టైంలో మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు నంగశెట్టి జగదీష్ బాబు అండ్ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండి. అట్లాగే ఇంకా ఇంపాక్ట్ టీం నుంచి కానీ, అట్లాగే మనకి ఇతర ARDO టీం మెంబర్స్ వివిధ, అంటే డిఫరెంట్ జోన్స్, డిఫరెంట్ డిస్ట్రిక్ట్ కూడా మనం సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, sir. Rajendra sir, you have been a great support starting నుంచి. ARDO మనం ఎప్పుడైతే 2019లో రిజిస్టర్ అయ్యి స్టార్ట్ చేసామో, 2018 2019, అప్పటి నుంచి యూ హ్యావ్ బీన్ అ గ్రేట్ సపోర్ట్. మా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ, మా టీంని ఎంకరేజ్ చేస్తూ, ఫైనాన్షియల్గా అండ్ ఆల్సో అన్ని విధాలుగా మీరు బ్యాక్ బోన్గా ఉండి కొంచెం సపోర్ట్ చేస్తూ, మాకు ఈవెంట్స్ కోసం మీరు స్పేస్ ఇస్తూ, అండ్ మాకు ఇంత నెట్వర్క్ని క్రియేట్ చేసి, you are like a foundation to us, ఈ ARDO ఆర్గనైజేషన్కి, అండ్ వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ. అండ్ I hope your support always continues with us. Thank you so much, sir. Thank you. Thank you very much. పద్మనాభయ్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడగలిగితే ఒక 2 మాటలు. ఎవరు సార్? పద్మనాభయ్ సార్ ఉన్నారా? ఓకే,
Adilakshmi ma'am, please a few words for us. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో పిల్లలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ శోభారాణి మ్యామ్ ఒక ఆవిడ చాలా పెయిన్ భరించి కూడా కష్టపడి మీకోసం, మీ అందరి కోసం ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు మ్యామ్ వచ్చేసి. సో దాన్ని మేమందరం మా సహకారంతో కూడా, అంటే మేము ఇప్పుడిప్పుడే ఎంటర్ అయ్యి ఉన్నాము, మేమందరం కూడా సహకారం అందించి మ్యామ్ని, మిమ్మల్ని ఇంకా అదేంటి ఎడ్యుకేషన్ పరంగా కానీ మీకేమన్నా హెల్ప్ కావాలంటే కూడా మేమందరం మ్యామ్కు తోడుండి హెల్ప్ చేస్తామని మేమందరం, నేను, రాజేష్ సారు, లతా మ్యామ్, మేమందరం సహకరిస్తామని చెప్తున్నాను. ఇవాళ మీ ఫౌండేషన్ డే సందర్భంగా నేను ఈ మాట చెప్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు నాతో ఇంత కనెక్ట్ అయ్యి ఉన్నారంటే, ఈవెన్ నేను ఒక 1 month నుంచి నేను అసలు క్లాసెస్ తీసుకోవట్లేదు, అటెండ్ అవ్వట్లేదు. వాళ్ళు రెగ్యులర్లీ నాకు హ్యాపీ మార్నింగ్ మ్యామ్ అని పెట్టేసి, ఎలా ఉన్నారు మీరు, నేను కొంచెం ఫీవర్ కోల్డ్ గాని ఫీల్ అయ్యాను అని తెలిసిందంటే వాళ్ళకి ఎంబడే నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు. చాలా చాలా థ్యాంక్స్. ఇంత మంచి వీళ్ళందరి ఆదరాభిమానాలు సంపాదించుకున్నందుకు నేను చాలా హ్యాపీగా, గర్వంగా ఫీల్ అవుతాను అనమాట. ఎందుకంటే ఇంతమంది ఉన్నారు నాకు అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అట్ ద సేమ్ టైం నేను వాళ్ళని కలిసినప్పుడు కూడా నాకు ఒక బాండింగ్ ఏర్పడింది వాళ్ళతో. ఎలా అంటే రోజు వాళ్ళతో మాట్లాడకపోతే ఉండలేను అన్నట్టుంది. సో రేపు మండే నుంచి ఇంకా నేను కూడా నార్మల్ లైఫ్లోకి వచ్చేసి, ఇప్పటిదాకా కొన్ని అన్నీ వచ్చినాయి అవాంతరాలు, అట్లా ఇట్లా వాటన్నిటిని కూడా వచ్చేసి పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ నేను చెప్తానని చెప్తున్నాను సార్. శోభారాణి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా మేము అందరం ఉన్నామని చెప్తున్నాం మ్యామ్. ఒక్కవేళ ఆ రోజు ఏదైనా అవకాశం కుదరకపోయినా తర్వాత రోజుకైనా మేము చేయడానికి ప్రయత్నిస్తాము. ఇది మీ అందరి తరఫున నేను శోభారాణి మ్యామ్ చెప్తున్నాను. మ్యామ్ ఇంత కష్టపడి ఈ ఫౌండేషన్ నిలబెట్టారు. అన్ని ఇంకా మంచి మంచి మనకి అన్ని ఏదో అంటారు, అన్ని మంచి శుభశకునాలే అన్నట్టు అన్ని మంచివే మా వార్తలే వింటున్నాం. మొన్న జెనెటిక్ వాళ్ళు కూడా మనకు వచ్చి చేస్తామని చెప్పారు విజయవాడలో. సో అదొక మంచి అచీవ్ మ్యామ్కి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. రిక్కీ సారీ సార్ పేరు నాకు. అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. పైగా థ్యాంక్ యూ సో ఈ మచ్ మ్యామ్. ఏఆర్డిఓ ఫౌండేషన్ లో ఉన్న యంగస్టర్స్ అందరూ చాలా హెల్ప్ చేస్తున్నారు. ఈ యంగస్టర్స్ అందరికీ కూడా ఇంకా బాగా ఎనర్జెటిక్ గా వర్క్ చేసి మనం వీళ్ళందరినీ బాగా ఎనర్జెటిక్ గా ఉంచాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అయ్యయ్యా, గుడ్ ఈవినింగ్ టు ఆల్. దిస్ ఈ శోభారాణి. ఈరోజు గుడ్ ఈవినింగ్. ఏఆర్డిఓ బర్త్డే అంటే సెలబ్రేషన్ డే. మనం ఇయర్ కి ఎలా డెవలప్ అయ్యాము అనేది, అసలు ఏఆర్డిఓ ఎలా స్థాపించబడింది అనేది చాలా మంది, తక్కువ మందికి తెలుసు. కానీ నేను ఈరోజు చెప్తున్నా చూడండి, అంత ఈజీగా ఏది కూడా రాదు. ఫస్ట్ నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య నేర్పి నన్ను ఇంతటి స్థాయికి తీసుకొచ్చిన నా గురువులకు, ఏఆర్డిఓకి సపోర్ట్ చేస్తున్న టీంకి, సపోర్టర్స్ కి, డాక్టర్స్ కి అండ్ పేరెంట్స్ కి, పిల్లలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటా ఉన్నాను. ఫస్ట్ ఏఆర్డిఓ స్టార్ట్ చేసినప్పుడు మహేష్ గారు నేను అంటే ఎంత సపోర్ట్ చేశారంటే, ఇప్పుడు ఏదన్నా ఒక ఆశయం అనుకుంటే సరిపోదు, వెనకాల నేనున్నాను అనే ఒక భరోసా కావాలి. చెయ్యాలనే తపన ఒకటి ఉంటే వెనకాల నేనున్నాను అనే ఒక ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని ఇచ్చిన ఏఆర్డిఓ టీంకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక 1 hour స్పెండ్ చేస్తే నాకేంటి అనే ఈ రోజుల్లో ఒక్క రూపాయి ఆశించకుండా ఏఆర్డిఓని 6 సంవత్సరాల్లో ఎన్నో విజయాలు సొంతం చేసుకునేలా చేసినందుకు మా ఏఆర్డిఓ టీం మొత్తానికి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నాతో కలిసి ఉన్న టీంకి, అంతకు ముందు దీని గురించి డిస్కస్ చేసిన టీంకి, తర్వాత 6 సంవత్సరాల నుంచి మా ఆశయానికి తోడైన సపోర్టర్స్ అయిన రాజేంద్ర సార్కి, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక పునాది వేయబడాలి అంటే ఆశయం కాదు, కానీ దానికి దేవుడు యొక్క సహకారం ఉండాలి. ఆ సహకారం ఇచ్చింది వీళ్ళందరూ కూడా చాలా మంచిగా బ్యాక్ బోన్ గా ఉండి
మేమున్నాము అని ఒక భరోసా ఇచ్చి చక్కగా ఈ రోజుకి ఇలా నిలబెట్టారు. ఇప్పటి వరకు ఏఆర్డిఓ పెన్షన్ సాధించింది, తర్వాత జెనెటిక్ టెస్ట్లో సాధించింది, తర్వాత ఫిజియోథెరపీ సెషన్స్ డాక్టర్స్ నుంచి ఎవ్రీ టైం నేనున్నాను అనే ఒక టీంని, ఎడ్యుకేషన్ పరంగా రాజేష్ సార్ చాలా యాక్టివ్ గా ఉంటారు అండ్ స్పీకర్స్ ని టీచర్స్ ని తీసుకొస్తారు, రామ్లోకా సార్ అండ్ అందరూ కూడా ఒక్కరు కాదు, నేమ్స్ చెప్పాలంటే టైం సరిపోదు అన్నట్టు. ముఖ్యంగా చెప్పాలంటే మా సుందర్కి చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కష్టంలో నష్టంలో ఈ 5 సంవత్సరాల్లో నిద్రపోని రాత్రులు ఎన్ని గడిపామనేది మాకు తెలుసు. ఒక్కరని కాదు, చాలా మంది ఉన్నారు. కాకపోతే ఎక్కువ హార్డ్ వర్క్ చేసిన వాళ్ళ గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు కూడా చెప్పకపోతే మనసు ఎలా అంటే హ్యాపీగా ఉండాలంటే నిజాన్ని ఒప్పుకోవాలి. సో సుందర్కి నా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఎప్పుడు కూడా తోడుంటాడు, ఎవ్రీ టైం చక్కగా కలిసి థింకింగ్ చేస్తూ ఉంటాం. మహేష్ గారు కానీ అందరూ మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఎంత అంటే నేను అనుకున్నాను ఒకనొక టైంలో చాలా మంది చెప్పారు ఈ పెన్షన్ సాధించడం కష్టం, మీరు ఒక్కరే లేకపోతే మీ టీం మొత్తం అంత చిన్న ఏజ్ లా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా అదే మాట్లాడేవాళ్ళు అనమాట. అంత పెద్దగా రెస్పాన్స్ రాకపోవచ్చు అది ఇది అని చెప్పేవాళ్ళు. కానీ నేను అనుకునేదాన్ని ఏజ్ తో సంబంధం లేదు, కానీ ఆశయం గొప్పదైతే చాలు, కానీ ఈ ఏజ్ లో ఏముంది అనుకున్నా. తర్వాత ఎవరైతే అట్లా అన్నారో వాళ్ళే పిలిచి సపోర్ట్ చేసే స్థితికి మేము వచ్చాము. ఎందుకంటే థింకింగ్ ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఇంకా ఎలా డెవలప్ అవ్వాలి, ఏం చేస్తే పేషెంట్స్ అందరికి హెల్ప్ అవుతాము, పేరెంట్స్ కి ధైర్యం ఇస్తూ మోటివేషన్ చేస్తూ వాళ్ళ మానసిక స్థితిని మారుస్తూ వాళ్ళకి ఎవ్రీ టైం బ్లడ్ పరంగా హాస్పిటల్ పరంగా అన్ని విధాలుగా తోడుంటూ, ఇది ఒక పెద్ద బాధ్యత. ఎందుకంటే అది స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది, దాని స్ట్రగుల్ గా ఫీల్ అవ్వట్లేదు. కానీ ఈ సేవని నేను ఒక భాగ్యంగా ఫీల్ అవుతున్నాను నా లైఫ్ లో. ఏఆర్డిఓ అనేది లైఫ్ లో ద బెస్ట్ పార్ట్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే ఒక సఫర్ అయ్యే వాళ్ళు ఇంకో సఫర్ అయ్యే వాళ్ళని అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఎప్పుడు నిరాశలో ఉన్న నేను బాధపడుతూ ఉండేదాన్ని ఎక్కువగా, ఎందుకు ఇట్లా అవుతుంది, ఈ డిసీజ్ ఎందుకు ఇట్లా వచ్చింది అని. కానీ ఇంతకంటే సివియర్ డిసీజ్ ఉన్న ప్రాబ్లమ్స్ లో చూసినప్పుడు నాకు అనిపించింది ఏదో ఒకటి చేయాలి దీనికి అని. ఫస్ట్ లో చాలా మంది కొంతమంది టీంతో స్ట్రగుల్ ఫేస్ చేశాను, చాలా ఇబ్బందులు పడ్డాము. ఒకటి కాదు, సేవ చేయాలి అనుకుంటే మంచి విషయం కాబట్టి అందరూ తోడుంటారు అనే ఒక ఉద్దేశం ఉండేది ఫస్ట్ లో నాకు స్టార్టింగ్ లో. కానీ అది నిజం కాదు ఎప్పటికీ. ఎన్నో స్ట్రగుల్స్ దాటుకొని వస్తేనే ఒక సక్సెస్ అవుతుంది అనేది ఆ జర్నీలో మాకు అర్థమైంది. ఎన్నో నిరాశ, కష్టాలు, నష్టాలు, బాధలు, అవేర్నెస్ కలిగించడంలో ఎన్నో విషయాల్లో పడ్డాం. కానీ ఈ రోజు 6 సంవత్సరాల విజయం మమ్మల్ని ఎంత స్థాయికి తీసుకెళ్ళిందంటే మమ్మల్ని మేమే మర్చిపోయి మా లైఫ్ కి ఒక అర్థం వచ్చింది అని ఒక ఫీలింగ్ వచ్చింది. నేను ఒక్కటే చెప్తాను, వీల్ చైర్ ఎప్పుడు కూడా విల్ పవర్ ని ఆపలేదు. మీ అందరూ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎప్పుడు ఎవరో సపోర్ట్ రావాలి, ఏదో చేయాలి అనుకుంటాం, కానీ ముందు మన ఫ్యామిలీ నుంచి మనం ఏఆర్డిఓకి ఎలా సపోర్ట్ చేస్తున్నాం అనేది గమనించండి. అందరూ సపోర్ట్ గా ఉంటే ఖచ్చితంగా ఏదైనా సాధించగలం. రోజుకి ఎన్ని క్వశ్చన్స్, ఎన్ని డౌట్స్, ఎన్ని బాధలు, ఎన్ని వ్యాధుల గురించి డిస్కషన్స్, చాటింగ్లు మొత్తం ఖాళీ ఉండవు. ఎందుకంటే ఇవి చెప్తున్నాను మీకు, మీరు అనుకుంటున్నారు నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు మేడం ఇవన్నీ అనుకుంటారు, కానీ ఒక్క నిమిషం కూడా ఖాళీ లేనంత స్ట్రగుల్ అవుతా ఉన్నాం. మా కోసం మేము టైం స్పెండ్ చేసుకోలేనంత చెప్పాలంటే. మేడం మీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్నిసార్లు కాల్ చేయాలని మెసేజెస్ పెడుతూ ఉంటారు వాళ్ళు, ఎందుకంటే పాపం వాళ్ళ బాధ అలాంటిది. కానీ కొంతమంది ఒక 10 మంది 1000 మందిని హ్యాండిల్ చేయడం అంటే అంత ఈజీ కాదు. మీరు అనుకుంటున్నారు ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు మాత్రమే మాకు ఏదో ఒక హెల్ప్ అడుగుతూ ఉంటారని. కాదు, యూట్యూబ్ చూసి ఇతర ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఎంతో మంది హెల్ప్ అడుగుతూ ఉంటారు. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు అప్పుడు మేము ఇది మాది కాదు, ఈ కాజ్ మాది కాదు, ఇది మాకు సంబంధం లేదని చెప్పకుండా ఎంతో మందికి ఫండ్ రైజ్ చేసి దానికి సంబంధించిన ఆపరేషన్స్ చేయించాము. తర్వాత కోవిడ్ టైంలో ఫుడ్ పెట్టాము. అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఒక మానవత్వాన్ని చాటుకున్నారు మా టీం అంతా కూడా. ఎప్పుడు సపోర్ట్ గా ఉండి ఎప్పుడు ముందుకి వెళ్ళే కొద్దీ ఇంకా దారులు తెరుచుకున్నాయి తప్ప క్లోజ్ అవ్వలేదన్నమాట.
ఈ మధ్య కాలంలో అయితే చాలా మంది ఏఆర్డిఓ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు. ఎంత పెద్ద టీం అంటే నేమ్స్ చదవలేనన్ని. మీరు అనుకుంటారు పేషెంట్స్ కంటే సపోర్టర్స్ టీమే ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది. సపోర్టర్స్ అంటే నాట్ ఓన్లీ మనీ పర్పస్ అండి, ధైర్యం చెప్పటం కానీ లేకపోతే అన్ని విధాలుగా నేనున్నాను భరోసా కానీ, ఎక్కడ ఏది అవసరం ఉంటే అక్కడికి వెళ్ళిపోవడం కానీ, ప్రతి విషయంలో కూడా చాలా మంది సపోర్ట్ వచ్చారు. దానికి నేను వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా పిల్లలైతే రోజు ఏదో ఒక మెసేజ్ పెడుతూ ఉంటాను. నేను నా స్ట్రగుల్ ని మర్చిపోయేది ఎప్పుడంటే ఏఆర్డిఓ చిల్డ్రన్ చూసే. వాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉంటారంటే ఏదో ఒక మెసేజ్ పెడుతూ ఉంటారు, హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్కడో అన్ని వర్క్స్ చేసుకొని అలసిపోయిన టైంలో వాళ్ళ చిరునవ్వులు గుర్తొస్తా ఉంటాయి, ఎంతో ఆనందంగా ఉంటది. డైలీ 8 PM కి స్టడీ జరిగింది, పిల్లలకి ఎడ్యుకేషన్. వాళ్ళ యాక్టివిటీస్ కానీ వాళ్ళ యొక్క విల్ పవర్ చూస్తే నాకు అనిపించింది ఏఆర్డిఓ ఎప్పటికీ క్లోజ్ అవ్వదు, ఎవరున్నా లేకపోయినా. ఎందుకంటే లీడర్స్ ని తయారు చేస్తుంది ఏఆర్డిఓ. ఆ లీడర్స్ మీరు అనుకున్నట్టు గొప్ప గొప్ప నాయకులు లేకపోతే ఎవరో కాదండి, వీల్ చైర్ లో ఉన్న మా పిల్లలు. వాళ్ళే రేపటి భవిష్యత్తుకి ఖచ్చితంగా పునాదులు వేస్తారని నేను ఎప్పుడు అనుకుంటున్నాను. అది ఖచ్చితంగా జరిగిద్ది. ఇప్పటికే లాస్ట్ ఆగస్ట్ లో స్టార్ట్ చేసాం మేము ఎడ్యుకేషన్. ఈ ఇయర్ కి 1 year అయింది ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి పిల్లలకి. ఈ బ్రైట్ బిగినింగ్స్ ఎడ్యుకేషన్ ఎంత బాగా దూసుకెళ్ళిపోతా ఉందంటే, మొన్న ఈవెంట్ చేసినప్పుడు కానీ పిల్లల్లో అంతకు ముందు సాడ్నెస్, ప్రాబ్లమ్స్, క్రయింగ్, ఫ్యామిలీలో అయితే మొత్తం ఏడుపులు బాధలే ఎక్కువ డిస్కస్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసామో మా పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కి ధైర్యం చెప్పడం స్టార్ట్ చేశారు. అంటే ఒక శోభారాణి కాదు, అందరిలో శోభారాణి కనిపించింది నాకు. ఎంత ఆనందం వేసిందంటే అన్ని చోట్లకి నేనే వెళ్లాల్సిన పని లేదు, మా టీమే వెళ్లాల్సిన పని లేదు. అలాంటి టీం ని మా పిల్లల ద్వారా మేము సంపాదించుకున్నాం అనిపించింది. కొంతమంది ఆలోచిస్తారు నాకు పెన్షన్ వస్తే సరిపోతుంది, ఇంకా నాకు పని అయిపోయింది. కొంతమంది ఆలోచిస్తారు నాకు ఫిజియోథెరపీ అవసరం ఉంది, అదొక్కటి చూసుకుంటా నేను, ఇక నా పని అయిపోయింది. ఎప్పుడు కూడా సెల్ఫిష్ గా ఆలోచించకండి. సెల్ఫ్లెస్ గా ఉంటే ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తాం. చాలా ఇప్పుడు 15,000 పెన్షన్ మన టీడీపీ గవర్నమెంట్ ద్వారా పవన్ కళ్యాణ్ సార్ ద్వారా వచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి కూడా వెళ్దామని కూడా అనుకుంటున్నాం. మీరేమి బాధపడద్దు దాని గురించి, ఏం పట్టించుకోలేదని అయితే ఎప్పుడు అనుకోవద్దు. దానికోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. ఆ గ్రౌండ్ వర్క్ చేసి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్ ని అని ఆ డేటా మొత్తం తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తాము. ఈ ఒక్క పనే కాదు కానీ మనకి కేర్ హోమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన పిల్లలు ఎవరు కూడా బయటికి రావడానికి ఇష్టపడరు, ఏ రిలేటివ్స్ హోమ్ కి వెళ్ళరు, ఏ ఫెస్టివల్స్ కి వెళ్ళడానికి సిగ్గుపడతారు. కానీ కేర్ హోమ్ వస్తే అది మన మన ఇల్లు అవుతుంది. దానికి పేషెంట్స్ పరంగా, పేరెంట్స్ పరంగా, టీం పరంగా ఎవరు ఏ సపోర్ట్ చేయగలిగితే వాళ్ళందరూ ముందు ఉండాలి. లేకపోతే మేడం చేస్తున్నారు కామ్గా ఉందాం, టీం చేస్తున్నారు కామ్గా ఉందాం, ఇది నా పని కాదు, రికగ్నిషన్ కావాలి, లేకపోతే నా పేరు ప్రతిష్టలు పైకి వెళ్ళాలి అనేవాళ్ళు అట్లా ఆలోచించద్దు దయచేసి. నా వంతుగా నేనేం చేయగలను, మీరు అనుకున్నట్టు శోభారాణి మ్యామ్ హెల్దీగా ఉండి చేయట్లేదు. ఎన్ని టాబ్లెట్స్ వేసుకుంటాను తెలుసా జర్నీ చేసినప్పుడు, అది మా టీంకి తెలుసు. కానీ ఇది నేను చాలా ప్రౌడ్ గా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్తా ఉంటాను. ఒక పాప ఏడుస్తున్నప్పుడు ఆ పాప ఎదురుగా ఇంకో పాపని తీసుకొచ్చి, ఏడ్చే పాపని తీసుకొచ్చి కూర్చోబెడితే ఏమవుతుందంటే ఈ పాప ఏడుపు ఆపేసి ఆ పాపని చూస్తుంది. సేమ్ నా సిచ్యుయేషన్ అదే. అంటే నేనెంతో నిరాశలో బాధలో ఉన్న టైంలో మీ ప్రాబ్లమ్సే నాకు స్ట్రాంగ్నెస్ ఇచ్చాయి. మీరే నాకు స్ట్రాంగ్ అయ్యారు, మీరే నా మోటివేషన్. ఎందుకంటే నాకు ఒక్కదానికి కాదు, చాలా మందికి ఉంది ఇలాంటి ప్రాబ్లం. వీళ్ళందరూ చాలా స్ట్రాంగ్ గా ఉండాలంటే నేనేం చేయాలనే థాట్ తెచ్చిందే మీరు. మిమ్మల్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయను, మీరే నా ఫ్యామిలీ. మీరు అనుకుంటున్నట్టు నా ఫ్యామిలీ కూడా నేను ఎక్కువ ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఒకనొక టైంలో అడిగారు, ఒక్క రోజు కూడా మాతో సరిగా మాట్లాడవు, కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు సరిగా అని. నాకు ఆటోమేటిక్ గా నా మైండ్ ఏం ట్యూన్ అయిపోయిందంటే, ఎవరన్నా పిల్లలకు ఫోన్ చేసినా లేకపోతే పేషెంట్స్ ఫోన్ చేసినా ఏమి ఇబ్బంది ఉందో, ఏం జరుగుతుందో అనే ఆలోచన వచ్చింది. అలాంటి మా టీం అయితే మీరు అనుకున్నట్టు పెద్ద పెద్ద జాబ్ చేసేవాళ్ళు లేకపోతే పెద్ద హోదాల్లో ఉన్న వాళ్ళు కాదండి. చదువుకుంటున్న రోజుల దగ్గర నుంచి వర్క్ చేస్తున్నారు వాళ్ళు. దానికి నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఒక ఏజ్ లో ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఎగ్జాంపుల్ గా ఎడ్యుకేషన్ అయిపోయిందా, నేను సంతోషం కోసం మూవీకి వెళ్ళాలా, లేకపోతే ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్ళాలా,
ఇలాంటివి ఆలోచిస్తారు. కానీ మా టీం ఎప్పుడు కూడా ఖాళీ దొరికిందంటే యార్డిఓ టీం ఏం చేయాలి, యార్డిఓ పిల్లలకి పేషెంట్స్కి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేసి దీన్ని సొల్యూషన్ తీసుకురావాలి, ఒక్కొక్కటిగా ఎదగాలి అంటే ఏం చేయాలని థింకింగ్ కలుగుంటారు. దానికి ఏం చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేరు. ఎందుకు చెప్తున్నా అంటే ఆ స్ట్రగుల్స్ దగ్గరుండి నేను చూశాను. నాతో కలిపి చేస్తున్నారు వాళ్ళు ఈక్వల్ టు. అందుకే ఈ స్థాయికి తీసుకురాగలిగాం మేమందరం కలిసి. మీ అందరూ ముందుకు రాకుండా సిగ్గుపడుతూ భయపడుతూ నాకు ఎందుకులే అనుకున్నారు అనుకోండి, ఎప్పటికీ అనుకునేది సాధించలేదు. దయచేసి ఎవరు అట్లా ఆలోచించకండి. ఇప్పుడు వీళ్ళందరూ టైం స్పెండ్ చేసి మీ అందరి కోసం వచ్చారంటే వాళ్ళకి పనులు లేక ఇలా కాదు. మీ మీద ఇష్టంతో మీరంటే మీకు చేయాలి, ఏదో ఒక సేవ చేయాలి, సేవ చేస్తే మా పిల్లల్ని మా కుటుంబం బాగుంటుంది అని వచ్చారు. సో అందరూ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండండి. అన్ని సపోర్ట్ వస్తుంది అన్ని విధాలుగా. మెయిన్ మెయిన్ గోల్, నెక్స్ట్ గోల్ ఏంటంటే కేర్ హోమే. ఆ కేర్ హోమ్ కోసం ఏఆర్డిఓ ఫండ్ రైజ్ స్టార్ట్ చేస్తుంది. ఆ ఫండ్ రైజ్ లో ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ నేను ముందుగానే థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఒకరితో ఏది సాధ్యం కాదు. నేను అనుకోవచ్చు ఇది చేయాలి అని, నేను ముందుగా ఫస్ట్ మీరు అనుకున్నట్టు ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. 2010 నుంచి నిమ్స్లోకి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి అసలు ఎందుకు ఈ జీవితాలు ఇలా అయిపోయి క్వశ్చన్ మార్క్ అక్కడొచ్చింది. అప్పుడు కొంచెం చిన్న అవ్వడం వల్ల దాని గురించి ఎక్కువ అవగాహన లేకపోవడం వల్ల థింకింగ్ అలా 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 పెరిగి చాలా మంది ప్రాబ్లమ్స్ చూసినప్పుడు, ఒక బాబు నా కళ్ళ ముందే చనిపోవడం చూసినప్పుడు అవన్నీ ఆలోచించుకొని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఒక మంచి టీంతో చేశాను. ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అవన్నీ కొట్టిపారేసే విజయం ఈ రోజు వచ్చింది ఈ 6 years లో. దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. ఎందుకంటే ఇంతకు మించి ఏం చెప్పలేను నేను. ఆ థ్యాంక్ యూ అనే వర్డ్ చాలా చిన్నది. అందుకే మీ అందరూ కూడా మా కుటుంబస్తులే, మా ఫ్యామిలీయే. మీరు 50 సంవత్సరాలైనా నా పిల్లలే, 30 సంవత్సరాలైనా నా పిల్లలే, 10 సంవత్సరాలైనా నా పిల్లలే. నేను ఎప్పుడు కూడా అదే చెప్తా. అందరూ అనుకుంటున్నారు ఒక్కొక్కసారికి నేను వెళ్ళినప్పుడు మా పిల్లలు అంటే మీకు మ్యారేజ్ అయిందా అని అడుగుతారు. అవునండి, అందరికి మ్యారేజ్ అవుతుంది, కానీ నాకు వందల మంది పిల్లలు ఉన్నారు, చాలా మంది మీరు చూడడానికి రావచ్చు అని చెప్తూ ఉంటా. చాలా గర్వంగా చెప్తా, హ్యాపీగా. ఎందుకంటే వాళ్ళని చూసే నేను మోటివేషన్ నేర్చుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా నా కల్లో కూడా అవే వస్తుంటాయి ఎక్కువ. సో మీ అందరూ కూడా మీకోసం మీరు స్పెండ్ చేసి ఏం చేయగలము అనే వాటి మీద ముందుండండి. దయచేసి నా రిక్వెస్ట్ ఇదే. మీ ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పుడు ఈ రోజు ఒకరికి ప్రాబ్లం వచ్చింది, రేపు ఇంకొకరికి వస్తుంది. ఒక్కరే తీర్చడం అది కష్టం కదా. అప్పుడు ఏం చేయాలి, గ్రూప్ ని ఫాలో అవ్వాలి. మనం ఏం చేయగలం, రిప్లై ఇవ్వగలిగితే ఇవ్వండి. ఆన్సర్ తెలిస్తే శోభారాణి మా అమ్మయ్య కోసం ఎదురు చూడొద్దు. చాలా మంది గ్రూప్ లో మెసేజ్ పెట్టారనుకోండి, అక్కడ శోభారాణి మేము వచ్చి రిప్లై ఇచ్చేవరకు అసలు ఎవ్వరు మాట్లాడరు. అసలైంది ఏంటి, ఒక నాలెడ్జ్ నేర్చుకున్నప్పుడు దాన్ని ముందుకు వెళ్ళిపోవడమే. అంతేగాని ఎవరు నాకెందుకు లేదు, వాళ్ళే ఇస్తారులే అని ఎప్పుడు ఆలోచించకండి. అందరూ కలిసి పనిచేసినప్పుడు అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఈ ఇయర్ లో మనం పెన్షన్ సాధించుకున్నాం కదా. నెక్స్ట్ ఇయర్ లో మన రిక్వైర్మెంట్, సెకండ్ రిక్వైర్మెంట్ ఫినిష్ అవ్వాలి అంటే, సంపూర్తిగా జరగాలి అంటే మీ అందరి సపోర్ట్ మనకు ఉండాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి, ఎందుకంటే ఈ సేవ చేసే భాగ్యాన్ని నేను చాలా చాలా హ్యాపీగా తీసుకుంటున్నాను. నా లైఫ్ ఉన్నంత వరకు కూడా ఏఆర్డిఓ ఉంటుంది, ఆ తర్వాత కూడా ఉంటుంది. అలాంటి స్ట్రాంగ్నెస్ ని మేము బిల్డ్ చేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. మస్కులర్ డిస్ట్రఫీకి మెడిసిన్ వస్తుంది, ఖచ్చితంగా బాధపడద్దు. దాని గురించి కూడా లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళాము ఒక 2 days బ్యాక్. ఆ 2 days బ్యాక్ వెళ్ళినప్పుడు జెనెటిక్ టెస్ట్ల గురించి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అతి త్వరలో దాన్ని అనౌన్స్ చేస్తాను. మీకు ఇంకో విషయం చెప్తున్నా చూడండి, గ్రూప్ లో అన్ని విషయాలు నేను డిస్కస్ చేయకపోవడానికి కారణం మీ ఎగ్జైట్మెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఏదైనా ఒక మెసేజ్ పెడితే వాళ్ళు మీరేం అడుగుతారంటే, మేడం మెడిసిన్ వచ్చేసిందా, ఇదేంటిది, నాకు మెసేజ్ అర్థం కావట్లేదు అని కాల్స్ వస్తున్నాయి. సో పెన్షన్ కోసం వర్క్ చేసినప్పుడు కూడా మీకు ఏ విషయం నేను చెప్పలేదు, కానీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. అట్లా ఒక్కొక్కటి సాధించుకుంటా పునాదులు వేసుకుంటా వస్తున్నాం. దానికి మీ కృషిగా మీరు చేయండి. సపోర్టర్స్ ఎలాగో మనకున్నారు,
రాజేంద్ర సార్ ద్వారా చాలా మంది సపోర్టర్స్ ముందుకు వచ్చారు. ఇప్పటికీ 40 బ్యాటరీ వీల్ చైర్స్ ఇచ్చాం. ఒక ఆర్గనైజేషన్ లో గవర్నమెంట్ కాకుండా ఒక్కొక్క వీల్ చైర్ 50,000తో ఏ ఆర్గనైజేషన్ కి అంత సపోర్ట్ రాదు. కానీ మన పిల్లల్ని చూసి, మన ప్రాబ్లమ్స్ చూసి, వాళ్ళు ఎంతో ప్రేమతో వాళ్ళు అన్నం పెట్టుకోవచ్చు, బయటికి వెళ్ళి ఎవరికైనా ఫుడ్ ఇవ్వచ్చు రోడ్ సైడ్. ఎందుకంటే అది తక్కువ మనీతో అయిపోతుంది. కానీ 50,000 పెట్టి మనకు వీల్ చైర్ ఇచ్చారంటే అది ఎంత ప్రేమ అండి. దానికి మీరు గ్రాటిట్యూడ్ తెలపాలి. ఎప్పుడు చూసిన ప్రాబ్లమ్స్ అది కాదు, మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, ఎలా గ్రాటిట్యూడ్ తెలియచేయాలి, ఎవరి ద్వారా నాకు ఇది వచ్చింది అని తల్లిదండ్రులకి గ్రాటిట్యూడ్ తెలియచేయాలి, మనకి సపోర్ట్ ఉన్న వారికి తెలియచేయాలి, మనకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్పాలి. రోజు ఎక్కువగా పాజిటివ్ మైండ్తో ఉండండి, మనం ఖచ్చితంగా సాధిస్తాము. ఈ పరంగా ఇదే నేను మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ARDO టీమ్ అండ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మేడం నమస్తే మేడం. హాజీ పోతారు మేడం. అమ్మా ధన్యవాదాలమ్మా శోభారాణి. నీ కృషికి నిజంగా ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే తల్లి. థ్యాంక్ యూ సో మచ్ మా. చాలా కష్టపడుతున్నావమ్మా, నిజంగా నీ కృషికి చాలా చాలా మెచ్చుకోవాలి. సరేనమ్మా, ఎక్సర్సైజులు ఎలా చేయాలనేది చూపిస్తున్నారమ్మా మీరు? ఇప్పుడు ఈ రోజు నుంచి ఒక చిన్న అనౌన్స్మెంట్ చూడండి. ARDO లో వీక్లీ కానీ 2 weeks కి కానీ ఒక జూమ్ మీటింగ్ జరుగుతుంది. అంటే పెన్షన్ కి సంబంధించిన జూమ్ మీటింగ్ అనుకోండి. ఆ జూమ్ మీటింగ్ లో పెన్షన్ కోసమే మాట్లాడాలి. ఇది నేను మీ అందరికీ చేసే రిక్వెస్ట్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో డాక్టర్స్ చెప్పారు, నువ్వు చాలా స్ట్రగుల్ అవుతున్నావమ్మా, నీ ఫోన్ వాడకం, ల్యాప్టాప్లు, తర్వాత కాల్స్, స్ట్రెస్, టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి, నార్మల్ వాళ్ళకంటే ఎక్కువ పడుతున్నావు నువ్వు, సో అది నీకు మంచిది కాదని కూడా చెప్పారు. ఇది ఎందుకు మీకు చెప్తున్నా అంటే అర్థం చేసుకుంటారని. మీరు డౌట్స్ అడగద్దని చెప్పను, కానీ గ్రూప్ లో వాయిస్ మెసేజ్ పెట్టండి. నెంబర్ 2, జూమ్ మీటింగ్ దేనికి సంబంధించి పెడితే దానికోసమే మాట్లాడండి. ఇప్పుడు జెనెటిక్ టెస్ట్లు కానీ మెడికల్ పర్పస్ మాట్లాడమని ఒక జూమ్ మీటింగ్ లింక్ పెడతాం. అక్కడ టాపిక్ కూడా ఉంటుంది దేనికోసం మాట్లాడాలి అని, దానికోసమే డిస్కస్ చేయండి. తర్వాత పెన్షన్ డౌట్స్ అని పెడతాం, దానికోసమే డిస్కస్ చేయండి. హెల్త్ టిప్స్ అని పెడతాం, దానికోసమే డిస్కస్ చేయాలి. ఫిజియోథెరపీ సెషన్ అని పెడతాం, దానికోసమే చేయాలి. ఎందుకంటే ARDO అనేది ఒక పెద్ద సముద్రం. మీరు అనుకున్నట్టు ఆర్థిక బాధ ఒక్కటే కాదు, లేకపోతే వీల్ చైర్ బాధ ఒక్కటే కాదు. ఒక పక్క ఆర్థికంగా, ఒక పక్క మానసికంగా, ఒక పక్క ఫిజికల్ ఫిట్నెస్ లేక, ఒక పక్క డాక్టర్స్ తో, ఒక పక్క టీమ్ తో, ఒక పక్క సపోర్టర్స్ దగ్గరికి, ఇవన్నీ చాలా ఎన్ని అంటే ఒక చెట్టుకి వేర్లు ఎన్ని ఉంటాయి అన్నైని ARDO. ఇవన్నీ ఫీల్ చేస్తేనే మీ అందరూ హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ రోజు మనం జరుపుకునేది ఏంటో తెలుసా, ఈ 6 సంవత్సరాల విజయానికి సంబంధించిన సెలబ్రేషన్. మీరేం గమనించారు, మీరు ఏ విధంగా సంతోషపడుతున్నారు అనే విషయాల మీద మాట్లాడండి ఈ రోజు వరకు. నెక్స్ట్ మీ ప్రాబ్లమ్స్ గురించి ఏమైనా ఉంటే నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. పిల్లలు చూసారా అంత యాక్టివ్ గా రెడీ అయ్యారు, నాకు అదే కావాలి. నేను వాళ్ళని చూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు ఒక ప్రాబ్లం ఉండగానే డల్ అయిపోయి నాకెందుకులే, నా కొత్త బట్టలు అవసరమా, లేకపోతే నేను మంచం మీద కదా ఉండేది అని. మా పిల్లలు ఉండేది కూడా మంచం మీదే. కానీ చూసారా, ఎవరైనా గుర్తుపడతారు, ఎవరైనా పేషెంట్స్ అంటే నన్ను కొడతారు, వీళ్ళు పేషెంట్స్ అని చెప్తే నన్నే కొడతారు సీరియస్లీ. మొన్న కూడా ఒకరిని నేను జూమ్ మీటింగ్ లోకి ఆహ్వానించినప్పుడు, మా పిల్లలకు ఒక ప్రాబ్లం ఉందండి, అది ఒక చిన్న ప్రాబ్లం అని చెప్తే, ఎవరికమ్మా ప్రాబ్లం ఉందో వాళ్ళు ఎవరు కనిపించాలని చెప్తున్నారు వచ్చి. దానికి ఆన్సర్ నా దగ్గర లేదు. థ్యాంక్స్ అండి, నిజంగానే మా పిల్లలకు ప్రాబ్లం లేదు, నేను చెప్పాను అట్లా అని చెప్పి వాళ్ళతో జోక్ చేసి తర్వాత రియాలిటీ చెప్పాను అనమాట. అట్లా ప్రాబ్లంనే భయపెట్టాలి, అంతేగాని నాకు ప్రాబ్లం ఉంది, నేను ఇంతే, నాకు సపోర్ట్ లేదు, నా తల్లిదండ్రులు సపోర్ట్ చేయట్లేదు, నాకు ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదు, ఇవన్నీ ఎప్పుడు ఉండేవి. వాటిని దాటుకొని ముందుకు రండి. ఈ పిల్లల్ని చూసిన తర్వాత కూడా మీరు ఇలా అనుకోకపోతే ఎట్లా చెప్పండి, అవునా కదా? మీ అందరికీ కూడా వీల్ చైర్స్ ఇస్తాము, మీ అందరికీ పెన్షన్ ఇష్యూస్ తీరే వరకు కృషి చేస్తాము.
పవన్ కళ్యాణ్ గారిని, టీడీపీ నాయకులందరినీ, సీఎంని అందరినీ కలుస్తాము. పిఎం మోడీని కూడా కలుస్తాము. ఖచ్చితంగా జరుగుతుంది. ఇది స్లోగా జరిగేది, ఎవరు టెన్షన్ పడదు. ఓకేనా? సో ఈరోజు ఏఆర్డిఓ పట్ల మీరు ఎలా హ్యాపీగా ఉన్నారు అనేది డిస్కస్ చేయండి. ఎంత సంతోషంగా ఉన్నారు, ఏం పాయింట్స్ లో మీకు నచ్చాయి అనేవి మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మేడం నమస్తే మేడం. నమస్తే, హాజీ వాళ్ళు ఫాదర్ మేడం. చెప్పండి. బాగున్నారు మేడం? బాగున్నాను మేడం ఈరోజు చిన్న కీర్తి ఉంది మేడం. మీరు సెక్షన్ ముగించేద్దాం మేడం తొందరగా. తప్పకుండా. ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, మీకు ఇంకా తెలియట్లేదు. సుందర్ ఇంకా వీడియో సాంగ్స్, సెలబ్రేషన్. ఆ పిల్లల పర్ఫార్మెన్స్ చూడాలి, సాంగ్స్ వినాలి. అందరూ నాకు దయచేసి వీడియోస్ ఆన్ చేసుకొని యాక్టివ్ గా ఉండండి. మీరు బెడ్ మీద ఉన్నా పర్లేదు, ఇది ఏఆర్డిఓ ఫ్యామిలీ, ఎవ్వరు సిగ్గుపడొద్దు. మీరు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా వీడియోస్ మొత్తం ఆన్ చేయాలి. నా రిక్వెస్ట్ ఇది. వీడియోస్ ఆన్ చేయాలి, ఫేస్ లో నవ్వు మాత్రమే ఉండాలి, యాక్టివ్ గా కనిపించాలి. ఇది ఎందుకు అడుగుతున్నాను తెలుసా? మీరు డల్ గా ఉంటే నేను అలాగే డల్ గా పనిచేయాల్సి వస్తుంది. మీరు హ్యాపీగా ఉంటే ఆ హ్యాపీనెస్ చూసి ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ చేయాలనే ఒక ఉద్దేశం నాకు వస్తుంది. మా టీం అందరూ సంతోషపడతారు. ఓకే, సో అందరూ యాక్టివ్ గా ఉండాలి, వీడియోస్ ఆన్ చేయాలి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ ప్లీజ్. చూసారా మా యశ్వంత్ని ఎంత యాక్టివ్ గా రెడీ అయ్యాడో? వాడికి దిష్టి కూడా తగులుతుంది ఈరోజు. ఏఆర్డిఓ కింగ్ వీడు. సో ఇలాంటి పిల్లల్ని చూసాక కూడా మీకు నవ్వు రాకపోయినా ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయాలనిపిస్తుందా చెప్పండి? సో నెక్స్ట్ ప్రోగ్రామ్ లోకి వెళ్దాం. ఓకే, అందరూ నవ్వు మొహాలు పెట్టాలి, ఎప్పుడు పళ్ళు బయటే ఉండాలి ఈ రోజు అయితే అందరికి. ఓకే, యాక్చువల్లీ మా పిల్లల గురించి ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలి. లైక్ 2022లో వి స్టార్టెడ్ దిస్ ఏఆర్డిఓ ప్రోగ్రామ్. స్లోగా స్టార్ట్ చేసాం. అప్పటికి అంటే ఇంకా ఏఆర్డిఓ బ్రైట్ బిగినింగ్ స్కూల్ అని ఇంకా పేరేం పెట్టలేదు. బట్ ఏఆర్డిఓ చిల్డ్రన్ అని ఒక చిన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. ఇట్స్ జస్ట్ టు ఎంకరేజ్ దీస్ పీపుల్. అంటే ఫస్ట్ మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆ వీళ్ళని ఆ డిప్రెషన్ లో నుంచి తీసుకొచ్చేసి బయటికి తీసుకొచ్చి దెర్ ఈస్ సో మచ్ వరల్డ్ బియాండ్ దట్ అని ఆ, చెప్పాలి. అది వాళ్ళకి అది తెలియజేయాలి అన్న ఒక మెయిన్ ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది. సో లేటర్ వి వెంట్ ఆన్ టు ఎడ్యుకేట్ దెమ్. చాలా మంది స్కూల్స్కి వెళ్ళట్లేదు, ఆ, వాళ్ళ స్టడీస్ ఆగిపోయినాయి, పిల్లలు ఏం నేర్చుకోవట్లేదు అని అని తెలిసిన తర్వాత వి స్టార్టెడ్ టీచింగ్ దెమ్ స్లోలీ. ఒక చిన్న చిన్న క్లాసెస్ స్టార్టింగ్ కొత్తలో అసలు మీరు ఈవెంట్ స్టార్టింగ్ లో ఇప్పుడు చూసిన 6 పిల్లలు ఎవరైతే ఉన్నారో కొత్తలో వాళ్ళకి అసలు నోరు తెరిచి మాట్లాడటం కూడా వచ్చేది కాదు సరిగ్గా. ఇంగ్లీష్ అసలు వచ్చేది కాదు, నోరు తెరిచి మాట్లాడటం వచ్చేది కాదు. అండ్ ఐఎమ్ సర్ప్రైజ్ టు సీ దీస్ కిడ్స్ ఈ రోజు ఇట్లా యాంకర్ స్పీచ్ ప్రిపేర్ చేసిన యాంకర్ స్పీచ్ ని చాలా ఫ్లూయెంట్ గా చాలా చక్కగా దే పర్ఫార్మ్ సో వెల్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఆల్ క్రెడిట్ గోస్ టు అవర్ టీచర్స్. మా టీచర్స్ ఎవరైతే ఉన్నారో దే బీన్ అ గ్రేట్ సపోర్ట్. వాళ్ళకి యాక్టివిటీసే కానీ వాళ్ళకి స్టడీసే కానీ ఫన్తో పాటు ఫిలాసఫీస్ నేర్పిస్తూ వాళ్ళకి లైఫ్లో ఎలా ఎలా ఎదగాలి, లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అన్న విషయాలు కూడా నేర్పిస్తూ they've been encouraging them so much. అండ్ వాళ్ళ టాలెంట్స్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళ టాలెంట్స్ని ప్రొజెక్ట్ చేస్తూ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్. అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ టీచర్స్, థ్యాంక్ యూ స్టాఫ్. పేరున చెప్పలేం. ముఖ్యంగా రాజేష్ సార్ ఈజ్ ఆర్ కోఆర్డినేటర్ ఫర్ ఆర్ కిడ్స్. రాజేష్ సరే కానీ ఆదిలక్ష్మి మ్యామ్, లతా మ్యామ్, యుఎస్లో నర్మదా మ్యామ్ కూడా స్టార్టింగ్ నుంచి ఇంగ్లీష్ క్లాసెస్ నేర్పిస్తుంది. మ్యామ్ నేర్పిస్తారు పిల్లలకి. యుఎస్లో ఈ టైంకి ఇట్స్ వెరీ ఎర్లీ 6 o'clock 6:30 అట్లా అవుతుంది. బట్ స్టిల్ మ్యామ్ ప్రిపేర్ అయ్యి లేచి పిల్లలకి క్లాసెస్ తీసుకుంటారు చాలా ఎఫర్ట్తో. సో ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ ఆల్ దీస్ పీపుల్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ కిడ్స్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు ఇట్లానే ఫ్యూచర్లో యూ హ్యావ్ టు అచీవ్ సో మెనీ థింగ్స్. అదే మా గోల్ అనమాట, మా డ్రీమ్ కూడా మీ 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 పట్ల. సో యా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అనిల్ సార్ మాట్లాడతారా?
Dr. Anil sir, welcome sir. Sir maybe busy ఉన్నాయేమో సార్. రైట్ ఫైన్. ఒక చిన్న ట్రిబ్యూట్ టు ఏఆర్డిఓ లాగా నేను ఒక చిన్న వీడియో ప్రిపేర్ చేశాను. సో ఐ జస్ట్ వాంట్ ప్లే దట్ వీడియో. ఒక్క నిమిషం, లెట్ మీ డూ దట్. షేర్ సౌండ్, ఎస్. అన్నయ్య ఆడియో రావట్లేదు అన్నయ్య. జయం అలా సాగేటి జీవితాల ఏమైందిలా క్షణంలో ఓటమేల ఆరంభమే బాగుందన్నయ్య. చాలా బాగుందండి. సూపర్ ఉందన్నయ్య వీడియో. సూపర్ సార్. వీడియో మైండ్ బ్లోయింగ్. ఎట్లా కవర్ థ్యాంక్ యూ, చేసావు ఏ టు జెడ్ అసలు? నాకు చాలా గుర్తులేవు అండి అసలు అన్ని ఎక్సలెంట్ వీడియోస్ ఇన్ని ఎప్పుడు ఉన్నాయి. చేసావు గ్రేట్, అనిపించింది నాకు ఒకేసారి అసలు ఫ్లాష్ అయినాడు. చాలా బాగా చేసాం నిజంగా. చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది ఆ సాంగ్ ని బట్టి. పిల్లలు మీరు అందరూ అనుకుంటున్నట్టు అది వీడియో కాదురా, మీ లైఫ్ మీరే అదంతా.
గమనిస్తే రాజేంద్ర సార్, మీరు, ప్రవీణ్ అండ్ టీమ్ ఫస్ట్ నుంచే ఉన్నారు అన్ని ఫొటోస్ లో. మాక్సిమం అన్ని ఈవెంట్స్ అసలు కి గుర్తునే రాజేంద్ర సార్ ఉండవండి. వచ్చి. యా ఇట్స్ నైస్ టు సీ యూ ఆల్. యా మన పిల్లలు ఇంకా పాటలు పాడాలనుకునే వాళ్ళు ఉన్నారంట. ఒక 2 పాటలు, ఒక 2 పాడతారు, అది పాడి ఇంకా ముగించారు. సార్ నేను పాడతాను సార్. ఓకే యశ్వంత్, పాడేశ్వంత్. ఇంక వేరే వాళ్ళ తర్వాత లాస్ట్ పాడతాను సార్ నేను. లాస్ట్ పాడతావా? సరే. మహేశ్వరి పాడతావా నాన్న? పాడతాను అయ్యా. ఓకే నాన్న, ఒక పాట పాడేసి. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా, ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదిరా, నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు, నీ విజయాలే ఓ చరిత్రలే రేపటి తరముకు పునాదిగా, ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీదేరా, ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదిరా, ఎగతాళి ఎదురే పడినా అవమానం నిన్ను ఆపినా ఆగిపోక అడిగేసే కదా శిఖరంలా నిలిచేది నీవు, అడ్డంకులు ఎన్ని వచ్చినా అలసత్వం నిన్ను చేరినా తలపడుతూ నిలబడితే కదా సమరంలో గెలిచేది నీవు, ప్రయత్నమే నీ తోడుంటే ఎదురేముందిరా, ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా, ఆ రోజే ఈ లోకం మొత్తం నీ వెంటే అడుగులు వేయగా, ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా, ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదిరా, నిన్ను చూసి విసిరే నవ్వులు నిన్ను హేళన చేసే మాటలు ఆపలేవు నీలోని పోరాటేటి ధైర్యాన్ని, నీ కోసం చేసే కుట్రలు నీపైనే వేసే నిందలు దాచలేవు నీతో ఉన్న కోట్లాడే స్థైర్యాన్ని, ఈ శక్తిని మనలో నింపే మాటలు కావాలి, ఆ వేదిక ఉన్నది పదరా ముందుకు సాగాలి, శోభారాణి మేడంతో ఆడియోతో నడవాలి, ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా, ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదిరా, నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకెది బరువు, నీ విజయాలే ఓ చరిత్రలే రేపటి తరముకు పునాదిగా, ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా, ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదిరా. థ్యాంక్ యూ ఆల్. గ్రేట్. మురళీమోహన్ గారు మాట్లాడతారా మీరు? 2 words. ఎస్ సార్, మొదలు సార్ మరి వచ్చేసి చాలా. అందరికీ ఎస్ సార్, వెల్కమ్ సార్. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మహేశ్వరి చాలా బాగా పాడావు నాన్న. నాకు బాగా ఇష్టమైన మా ఇంపాక్ట్ సాంగ్ చాలా బ్రహ్మాండంగా పాడావు. వెరీ గుడ్. తర్వాత కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్ ఫర్ 6th anniversary ఏఆర్డిఓ. అయితే నాకు ఈ సంవత్సరంలోనే పరిచయం అయింది ఇలా రాజేష్ ద్వారా. తను వచ్చి మా ఇంపాక్ట్ సేమ్ బ్యాచ్ మేమిద్దరం. ఇలాగా ఏఆర్డిఓ పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళకి కొంచెం మీరు ఏదో ధైర్యం నూరిపోయాలి, మనం కొంచెం మోటివేషన్ మాటలు మాట్లాడాలి అది ఇది అని చెప్పేసి అంటే, సర్లే చూద్దామని చెప్పేసి వచ్చి ఒక రోజు తీసుకున్న క్లాసు. 2 రోజులు తీసుకొని తర్వాత మా ఫ్రెండ్స్ కూడా ఇట్లా బెంగళూరులో సాఫ్ట్వేర్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ యొక్క వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళను ఫేస్ చేసినటువంటి కష్టాలను అవన్నీ చెప్తే, యాక్చువల్గా నిజం చెప్పాలంటే పిల్లలు మీరు నమ్మరు, మేము మీకు ధైర్యం ఎంత ఇచ్చామో తెలియదు కానీ మీ నుంచి మాత్రం నేను చాలా ధైర్యం పొందాను. ఇది సత్యం. ఇప్పుడు శోభారాణి మేడం లాంటి మేడము
తన కోసం తను కాకుండా ఇతరుల కోసం చేసేటువంటి, ఇప్పుడు ఇటువంటి చాలా మనం చూస్తుంటాము. వాళ్ళ కోసం కోరికలు కోరుకున్నా గానీ భగవంతుడు కూడా తీర్చడంట. అదే పక్కవాడి కోసం, ఒక పక్కవాడి మేలు కోసం కోరిన కోరికలు తప్పనిసరిగా నెరవేరుస్తాడు. అట్లాగే ఈ రోజున మేడము మనందరి కోసం ఎంత కష్టపడి ఆ ఈ రోజున ఈ స్థాయికి తీసుకుని వచ్చి 6 సంవత్సరాల అహర్నిశలు ఆ స్టోరీ చెప్తుంటే నిజంగా నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అనమాట. అటువంటి ధైర్యము, అటువంటి ఒక స్ఫూర్తి మామూలు అందరికి, మీకనే కాదు మాలాంటి అందరికీ కూడా మా మేడం తీసుకురావడము. తర్వాత ఈ విషయాన్ని నేను మిగతా వాళ్ళతో కూడా నేను అది డిస్కస్ చేయడము. తర్వాత ఎవరైనా కాస్త లోలో ఉంటే ఇటువంటి అన్ని కూడా మీరు పాటించాలి. తర్వాత ఇలా మీరు మనోధైర్యంగా ఉండాలి. ఒక పడి లెగిసిన కెరటం లాగా మేడం ఎంత ఆమె మనోస్థైర్యము. ఇప్పుడు ఏదైనా మా మాస్టర్ గారు చెప్పేవారు, సంకల్ప శుద్ధి, సంకల్ప బలం ఉంటే అంట సంకల్పం సిద్ధిస్తుందంట. అలాగే మేడం ఆశయం, నా ఆశయం ఇదేం చేయాలి అని చెప్పేసి తన ఆశయంగా చేసుకుని చేశారు. అదైతే ఈ సంకల్పం అనేటువంటిది ఒక శుభ సంకల్పం లాగా ఉండబట్టే ఈ రోజు దాకా కూడా మీరు ట్రావెల్ చేయగలిగారు. తనలాగా వేరే వాళ్ళు ఆ బాధ పడకూడదు. తను ఎంత గట్టిగా అనుకున్న ఆ సంకల్పం చేసిందో ఈ రోజున మనందరికీ కూడా తెలుస్తుంది. 6 సంవత్సరాలు ఈ యొక్క ట్రావెలింగ్, ఈ యొక్క జర్నీలో కదా. అఫ్ కోర్స్ పెద్ద పెద్ద వాళ్ళు, మహానుభావులు అందరూ కూడా దీనికి ఎంతో తోడుండి మేడం కి సహాయం చేసినటువంటి పేర్లు అందరూ చెప్పారు. అంటే నాకు అందరూ తెలియకపోవచ్చు, కానీ డెఫినెట్ గా ఇది ఒక సమిష్టి కృషి. అందరూ కలిసి చేయడం వల్లనే ఈ IRDO అనేటువంటి సంస్థ ఈ స్థాయికి ఈ రోజున చేరుకునే విషయం అయితే మనం ఖచ్చితంగా చూసాము. మా ఇంపాక్ట్ తరపు నుంచి కానీ, నా తరపు నుంచి కానీ ఎప్పుడూ కూడా మా వాళ్ళు మీ అందరికీ కూడా రెడీగా ఉంటారు. కాకపోతే ఏంట్రా అని అంటే, ఈ రేర్ డిసీజ్ అని చెప్పేసి అంటారు కదా. రేర్ అంటే ఏంటి చెప్పండి? రేర్ అంటేనే అరుదు. మీరందరూ అరుదైన వాళ్ళు కాబట్టే ఇటువంటి అన్ని వస్తాయి అనమాట. అందువలన మీరందరూ కూడా చాలా అరుదైనటువంటి వజ్రాలు. ఓకే, మీరందరికీ కూడా మంచి రోజులు ముందున్నాయి, ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఓకే, ఇంకా చాలా చాలా మేడం మనందరినీ కూడా సపోర్ట్ తీసుకొని ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళతో కూడా మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలో తప్పనిసరిగా తీసుకుని వెళ్తారు. మా సపోర్టు మేడంకు మాత్రం 100%, 200% మా ఇంపాక్ట్ తరపు నుంచి మా రాజేష్ ఉన్నాడు, తర్వాత ఆదిలక్ష్మి మేడము, ఇంకా ఎవరి సహాయం ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ మేమందరం కూడా ముందు వరుసలో ఉంటాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ విష్ యూ మెనీ మెనీ మోర్ ఇయర్స్ ఆఫ్ సక్సెస్ లయింగ్ అహెడ్ మేడం. థ్యాంక్ యూ సో థ్యాంక్స్ మచ్. పిల్లలు. మళ్ళీ ఇంకో రోజు మంచి సెషన్ లో కలుద్దాం. మీ ప్రామిస్ కి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, మీ టైం స్పెండ్ చేసి వచ్చి మరి చాలా హ్యాపీ న్యూస్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అనిల్ సార్, చెప్పాలంటే డాక్టర్ కి పేషెంట్ కి ఒక అనుసంధానం ఉంటుంది కదా. సో మా పుట్టిల్లు ఏదైనా ఉందంటే అది హాస్పిటల్ కాబట్టి మా అనిల్ సార్ ఎప్పుడు కూడా చక్కగా ముందుంటారు. ప్రతి విషయంలోనే ఎంత సింపుల్ గా వస్తారంటే ఆయనకి ఆ ఈవెంట్ తో అవసరం లేదు. యాక్చువల్లీ డాక్టర్ అంటే ఏం చేయాలి, టెస్ట్ల వరకు ఏదైనా చేయాలంటే, లేదంటే గైడెన్స్ ఇవ్వాలంటే మెడికల్ పరంగా రావాలి. కానీ లాస్ట్ ఎవ్రీ ఈవెంట్ కానీ రాజేంద్ర సార్ మేమందరం మాట్లాడుకునేటప్పుడు కానీ, సార్ మీరు ఎక్కడున్నారు, కొంచెం అవైలబుల్ ఉంటే ఒక 5 minutes వస్తారా అంటే ఎంత సింపుల్ గా మీరు రండి అని చెప్పరు ఎప్పుడు. నువ్వు ఇబ్బంది పడొద్దు నేను వచ్చేస్తా అంటారు. నిజంగా నేను ఆ విషయంలో చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా అనిల్ సార్ని బట్టి. ఎంత సింపుల్ డాక్టర్ని నేను ఎక్కడ చూడలేదండి. నిజంగా నిస్వార్థంగా పనిచేస్తారు. న్యూరాలజిస్ట్ అయ్యుండి కమర్షియల్ కాకుండా ఇంత సింపుల్ గా మస్కులర్ డిస్ట్రఫీ మీద ఇంట్రెస్ట్ తో పనిచేసే డాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది మా IRDO చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాను. అనిల్ సార్, వెల్కమ్ టు డిజిటల్ డయాసిజివర్స్. అనిల్ సార్, ఆర్ యు దేర్? ఆయన ఎప్పుడు బిజీగా ఉంటారండి, ఓపీలు వస్తూ ఉంటారు కదా, ఫుల్ బిజీ ఉంటారు. పక్క అటు అటెండ్ అవుతూ ఉంటారు, అటు మాట్లాడుతూ ఉంటారు. థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్ యూ సో మచ్ మా. లవ్ యూ సో మచ్. అనిల్ సార్ కాకుండా ఇంకా రాజేష్ సార్.
శోభ గారు స్టార్టింగ్ లో మన పిల్లలు చేసిన వీడియో అంట ఆడియోతో ప్లే చేయరా? యాక్చువల్లీ రిక్వెస్ట్ చేశారు. రావట్లేదు సుందర్, నాకు అది నువ్వు ప్లే చేయడానికి అవుతుందా? నేను ప్లే చేస్తాను. ఓకే. మీరందరూ అనుకుంటున్నట్టు మా పిల్లలు ఏ ఇన్స్టిట్యూట్లకి వెళ్ళలేదు, ఏ కాలేజెస్కి వెళ్ళలేదండి, కానీ ఎడిటింగ్ మాత్రం సూపర్ గా చేస్తారు. మీరు కనిపెట్టలేరు ఇది చేసింది పిల్లలేనా అని అడుగుతారు, అంత బాగా చేశారు. ఆనంద్ సోమిరెడ్డి అండ్ మహేశ్వరి, థ్యాంక్ యూ సో మచ్ తల్లి. ఎంత బాగా చేశారంటే నేను అనుకుంటున్నాను ఎక్కడైనా ఎడిటింగ్ చేపించి పంపించారేమో అనుకున్నా వీడియో చూసి, కానీ తీరా నిజమేంటంటే వాళ్ళే చేశారు. అది చాలా బాగుంది. సార్ వెల్కమ్ సార్. అనిల్ సార్. ఏంటండి అనిల్ సార్ అందుబాటులో ఉన్నారా? ఓకే, ఈలోపు పద్మనాభి సార్ మాట్లాడతారా? పద్మనాభి సార్ రెడీగా ఉన్నారా? అక్క వాయిస్ వినబడుతుందా అని అడుగుతున్నారు కదా. ఎవరిది వినిపించలేదు. అంటే అనిల్ కుమార్ సార్ అడిగారు కదా కూడా. సార్ ఒకసారి మీరు అవైలబుల్ ఉంటే మాట్లాడతారా అనిల్ సార్? ఓకే, ఈలోపు వీడియో ప్లే చేయమంటారా? ఎస్ ఉంది. యా, 1 minute. Let's celebrate our special day. Wishing you the very best. Happy anniversary, happy anniversary, happy anniversary. Happy anniversary, happy anniversary, happy anniversary. So let us share
special day. Wishing you the very best. Happy anniversary, happy anniversary, happy anniversary. Happy anniversary, happy anniversary, happy anniversary. Let's celebrate our special day. సూపర్ ఉందన్నయ్య. చాలా బాగుందన్నయ్య. బాగుంది అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ మహేశ్వరి. అది చేసింది మహేశ్వరి అక్క నాన్న, మహేశ్వరి అక్క, ఆనంద్ సోమిరెడ్డి అన్నయ్య. సో అందరూ లవ్ సింబల్ ఇవ్వండి. థ్యాంక్ యూ మహి అక్క, థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ మహి అక్క. యా యశ్వంత్ పాట పాడతావు నాన్న? పాడతాను సార్. పెట్స్ కూడా పెట్టావు. ఓకే ఓకే కమాన్. అందరికి నమస్తే, నా పేరు యశ్వంత్. నేను ఈ సాంగ్ పాడబోతుంది ఈ ARDOని మంచిగా ముందు నడిపించాలని కోరుకుంటున్నాను. हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन। ओ मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। होगी शांति जरूर, होगी शांति जरूर, होगी शांति जरूर एक दिन। ओहो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। होगी शांति जरूर, होगी शांति जरूर, होगी शांति जरूर एक दिन। ओहो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक। थैंक यू. యశ్వంత్ సూపర్ గా పాడావు నాన్న, కానీ నువ్వు కొంచెం ఫుల్ గా కనిపిస్తే బాగుంటుంది. కెమెరాని కొంచెం కిందకి పెట్టు. నైస్, సూపర్. కాబోయే హీరోలా ఉన్నావురా, చాలా బాగుంది. బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. స్పెట్స్ కూడా తీ, ఒకసారి చూస్తారు. ఓకే నైస్. సూపర్ రా హీరో. థ్యాంక్ యూ అన్నయ్య. మనోజ్ ఏమైనా పర్ఫామ్ చేస్తావా నాన్న? టీ షర్ట్ వేసుకున్నావు? అవునా? ఓకే మేడం, చిన్న సెలబ్రేషన్ మేడం. ఓకే నాన్న. హ్యాపీ యానివర్సరీ ARDO. సర్ప్రైజ్. కేక్ అది? Yes sir, cake sir. సూపర్ సూపర్, చాలా బాగుంది. ఎక్సలెంట్ గా ఉంది. ఫొటోస్ తీసుకొని రెడీగా పెట్టినాను, దానిలో పోస్ట్ చేసుకుందాం. వెయిట్ వెయిట్ వెయిట్, ఫొటోస్ తీని ఫస్ట్. మామూలు లేదు సార్, సర్ప్రైజ్ మాత్రం నిజంగా ఇది బిగ్ సర్ప్రైజ్. సర్ప్రైజ్ ఇది. సర్ప్రైజ్ చేయాలని సర్ప్రైజ్ చేశాం మేడం. చాలా థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం. లవ్లీ గెస్చర్ ఫ్రమ్ యూ. చాలా హ్యాపీ. బాగుందా సార్? సుందర్ సార్ సూపర్ సూపర్, చాలా బాగుంది.
ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇంకా అసలు. లోపల అవన్నీ చెప్తాను వాళ్ళు సరిగ్గా చేయలేకపోయారు పాపం. అయ్యో పర్లేదు, ఆ, అసలు it's been ఎక్స్పెక్ట్ fast. చేయలేదు మేము. చాలా బాగుంది. అందరికీ ఒకసారి అందరూ హ్యాపీ యానివర్సరీ అని చెప్పండి ఎవ్రీవన్. హ్యాపీ 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 యానివర్సరీ ఏఆర్డిఓ. హ్యాపీ యానివర్సరీ. Children all say happy anniversary ARDO. We love you ARDO. Okay? Let us stretch. Let's start. 1, 2, 3. Happy anniversary ARDO. హ్యాపీ యానివర్సరీ టు Love you ARDO. అందరూ చెప్పండి, అన్ని చేసుకోండి. అందరూ ఒకేసారి చెప్పాలి. హ్యాపీ బర్త్డే ఎలా చెప్తాం మనం? సేమ్ అంతే కదా? ఎస్ సార్, మీరు కౌంట్ చేయండి 3 నెంబర్. రెడీ? 1, 2, 3. హ్యాపీ We love you ARDO. We love you ARDO. అందరూ ఒకసారి ఆడండి, కేక్ తినండి. అది తినేస్తే మాది. టేస్ట్ చాలా బాగుంది. నీ ప్రేమ లాగా. సార్ థ్యాంక్ యూ సో మచ్. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇది. దీనికోసం అన్ని చాలా ఒక 2 hours స్పెషల్. spend చేసి ఇట్ బి రియలీ స్పెషల్ ఫర్ us. థ్యాంక్ యూ సో దీనికోసం మచ్. 2 hours spend చేసి అక్కడే ఉండి దగ్గర నుంచి చెప్పించేస్తారు ఇది. అవునా అవునా, చాలా చాలా మంచిది సార్, చాలా థ్యాంక్ యూ. స్పెషల్ గా ఉండాలి ఈరోజు. మరింత ముందుకెళ్ళడానికి చాలా బూస్ట్ ఇచ్చారండి మీరు నిజంగా. ఎందుకంటే వాళ్ళని చూసాను కానీ కొంతమంది ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది. మీరు చేసే పనులు మీరు చేసే ఎంత దానికి మేడం పెద్ద ప్రాబ్లం కాదు ఇది. ఎందుకంటే ఇది ఐడియా రావడం కూడా గ్రేట్ అండి నిజంగా. పిల్లల్ని ఇంత మంచి సెలబ్రేషన్ చేశారు నిజంగా. అంటే మేము అనుకున్నాము ఏదన్నా ఎక్కడైనా ప్లాన్ చేద్దామని, చేయలేకపోయాము. అది మీరు చేశారు, నిజంగా ఫుల్ఫిల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. హజియలీ, గాడ్ బ్లెస్ యూ నాన్న. నీ స్మైల్ లాగా చాలా బాగుంది కేక్ కూడా. వాడు హజియలీ కాదు, వాడు ఆజాద్. అవునవును, వాడు ఆజాద్. మన ఏఆర్డిఓ ఆజాద్ వాడు. ఏఆర్డిఓ ఆజాద్ జిందాబాద్. యా ఓకే, ఎండ్ చేసేసుకుందాం. సో థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. డాక్టర్ అనిల్ కుమార్ వచ్చినట్టున్నారు సార్ మధ్యలో. అవునా అవునా, ఓకే ఉన్నారు సార్ యాక్చువల్ గా. మళ్ళీ అనిల్ సార్. డాక్టర్ అనిల్ సార్ వెల్కమ్ సార్. ఇంతకు ముందు సార్ వచ్చారు, మళ్ళీ బిజీ అయినట్టున్నారు. అనిల్ సార్ ఈజ్ అ న్యూరాలజిస్ట్. తెలియని వాళ్ళకి విజయవాడలో ఈజ్ అ న్యూరాలజిస్ట్. హీ హ్యాస్ హిజ్ ఓన్ క్లినిక్ అండ్ హాస్పిటల్లో కూడా చేస్తారు. ఏఆర్డిఓకి హీస్ బీన్ అ గ్రేట్ సపోర్ట్ మెడికల్ సైడ్ నుంచి. మన వాళ్ళకి టెస్ట్ చేయించడం దగ్గర నుంచి, కౌన్సిలింగ్స్ ఇవ్వటం దగ్గర నుంచి, అడ్వైజెస్ కానీ మనకి అన్ని విధాలుగా సపోర్ట్ చేయటానికి హీఈస్ ఆల్వేస్ బీన్ దేర్. ఆయన బిజీ షెడ్యూల్లో కూడా మనకి ఎంతో కొంత టైం హీ స్పెండ్ సమ్ టైమ్ ఫర్ అస్. అండ్ ఇప్పుడు హీఈస్ ప్లేయింగ్ గ్రేట్ రోల్. మనకి గవర్నమెంట్ నుంచి మనకి రెస్పాన్స్ రావటానికి అనిల్ సార్ అండ్ కుమార్ కొత్తపల్లి సార్ దే ఆర్ డూయింగ్ గ్రౌండ్ వర్క్. జెనెటిక్స్ గురించి వీటి గురించి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. అండ్ సార్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ARDO and on the occasion of 6th anniversary, we thank you so much. We will always be grateful to you as well. And yeah, సో ఈసారి ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఈసారి నెక్స్ట్ ఈవెంట్ లో మాట్లాడిద్దాం సార్ని. బిజీగా ఉన్నట్టున్నారు. ఓకే, లెట్స్ క్లోజ్ ది ఈవెంట్. ఎవరైనా క్లోజింగ్ ప్రేయర్
సార్ సుందర్ సార్ 1 minute. సార్ చెప్పండి రాజేష్ సార్. ఎస్, అందరికీ హ్యాపీ యానివర్సరీ డే. ఏఆర్డిఓ ఆల్ చిల్డ్రన్స్ ఎల్డర్స్ అందరికీ. అండ్ ఇక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్ రాజేందర్ సార్కి అండ్ సుందర్ సార్కి, మన ఫౌండర్ శోభరాణి మేడంకి, అలాగే నా కో ట్రైనర్స్ రాజేష్ బాబు సార్కి, జవ్వాడి మురళీ మోహన్ సార్కి, ఆదిలక్ష్మి మేడంకి, నాగేశ్వర్ రెడ్డి సార్కి, అందరికీ వెల్కమ్. ఈరోజు చాలా చాలా స్పెషల్ డే. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎన్నో స్ట్రగుల్స్ తర్వాత, ఎన్నో అవాంతరాల తర్వాత ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాం మనం. ఒక వేదన నుండి, ఆవేదన నుండి పుట్టిన ఆశయమే ఏఆర్డిఓ. నా బాధ, నేను ఎందుకు బాధపడాలి, నాలాంటి బాధ ఎందుకు ఉంది కదా అని బాధల్లోనే బాంధవ్యాన్ని వెతుకున్న శోభారాణి మేడం కి ప్రతిరూపం ఈ ఏఆర్డిఓ. ఏఆర్డిఓ అంటే ఇట్స్ హిస్టరీ మేకింగ్ థింగ్ అనమాట. మనకి ఉన్న 30 స్టేట్స్ లో ఏ స్టేట్స్ కి ఇన్ని అచీవ్మెంట్స్ సాధించిన ఫౌండేషన్ ఇది లేదు తక్కువ టైంలో. అంటే జస్ట్ ఒక 5 years లోనే, 5 to 6 years లోనే ఇన్ని అచీవ్మెంట్స్. అంటే అటు ఎడ్యుకేషన్, హిస్టరీ మేకింగ్ థింగ్స్, పెన్షన్ రావడం కావచ్చు, అండ్ వీల్ చైర్స్ డొనేట్ చేయడం కావచ్చు, ఇలాంటి గ్రేట్ గ్రేట్ అచీవ్మెంట్స్ ఏ ఆర్గనైజేషన్ రాలేదండి. సో దిస్ ఈస్ ది కమిట్మెంట్ అండ్ డెడికేషన్ ఆఫ్ అవర్ ఫౌండర్ శోభారాణి మేడం. శోభారాణి మన జీవితానికి ఒక శోభ అనమాట. అంటే ప్రతి ఒక్క జీవితాల్లో శోభ ఇవ్వడానికి మేడం అహర్నిశలు పనిచేస్తున్నారు. అంటే రాత్రి 12, 1, 2 అయితే మనకి బాగా నిద్ర వస్తూ ఉంటుంది, కానీ తనకి మాత్రం ఇంకా ముందుకి ఏం చేయాలి, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కావచ్చు, మనకి కావాల్సిన నీడ్స్ కావచ్చు, అసెస్మెంట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్. ఇంకా ఏం కావాలి, ఎందులో బాధపడుతున్నారు, ఒక్కొక్కరి బాధ చెప్తూ ఉంటే ఏడుపు వస్తుంటారు అనమాట. వినే వాళ్ళకే ఏడుపు వస్తూ ఉంటే అది అనుభవించే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తూ ఉంటది. సో మేడం ఒక మాట అంటూ ఉంటారు అనమాట. వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే, అన్నీ ఉన్నవాళ్ళు సాధించడంలో పెద్ద కొత్తదనం ఏం లేదు, బట్ ఏది లేకుండా సాధించడంలోనే ఒక హిస్టరీ థింగ్ కలిసి ఉంటుంది అనమాట. సో మీరందరూ చాలా గొప్ప వాళ్ళు. ఈ భూమి పైన పుట్టిన ప్రతి ఒక్కరు చాలా ఉన్నత స్థాయికి ఎదగాలి అని అనుకుంటే దానికి ఏది అడ్డురాదు. డిసీజ్ కావచ్చు, ఏది అడ్డురాదు. మేడం ఒక మాట అంటూ ఉంటారు అన్నమాట ఎప్పుడు, ఇది నన్ను ఆపుతుందా, జ్వరం నన్ను ఆపుతుందా, ఒక జబ్బు నన్ను ఆపుతుందా, అంటే జబ్బు గొప్పదా, నేను గొప్ప కాదా, ఒక చిన్న ఆటంకం నన్ను ఆపుతుందా, అస్సలు నన్ను ఏది ఆపదు. ఇదే కాదు ఇంకేది నన్ను ఆపదు. ఇంతకంటే పెద్ద కష్టం వచ్చినా సరే నన్ను ఏది ఆపదు. ఐ కెన్ ఫైట్, ఐ కెన్ టేక్, ఐ కెన్ గివ్ ది గిఫ్ట్ టు ది సొసైటీ అని ఎప్పుడు అంటుంటారు అనమాట. సో రాజేందర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క సేవలు చాలా అమూల్యమైనవి. మీలాంటి పెద్ద వాళ్ళ సపోర్ట్ అందరికీ, ప్రతి ఒక్కరికి కావాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ విషయం, శోభారాణి మేడం ఎప్పుడు అంటుంటారు అనమాట, ఏంటి అంటే అనాథల లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళకి అమ్మ నాన్న మాత్రమే లేకపోవచ్చు, బట్ అనాథల కంటే గ్రేట్ ప్రాబ్లమ్స్ లో ఉన్నది మేము. మమ్మల్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి. మేడం ఎప్పుడు తన మాటలో చెప్తున్నది ఏంటి అంటే, నేను అనాథనైనా హ్యాపీగా ఉంటుంది, కానీ ఇలాంటి ప్రాబ్లం నాకు వచ్చింది కదా, వీళ్ళందరికీ ప్రాబ్లం లేకుండా చేయడం నా యొక్క గ్రేట్ అచీవ్మెంట్ గా నేను భావిస్తాను అని ఎప్పుడు అంటుంటుంది అనమాట. సో ఇంకొక వెరీ గుడ్ న్యూస్ ఏంటి అంటే, మన ఏఆర్డిఓ టైటిల్ సాంగ్ కూడా ప్రిపేర్ అవుతోంది. విత్ ఇన్ సూన్ ఆ సాంగ్ కూడా మన అందరికీ వస్తుంది, మనందరి మధ్య ప్రాక్టీస్ చేయొచ్చు. ఆ సాంగ్ తోని ఈ సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాం. అంటే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ వెతికే దిశగా ఆ పాట సాగుతుంది. మన ప్రాబ్లమ్స్ ఉంటాయి, అదేవిధంగా సొల్యూషన్ కూడా ఆ ప్రాబ్లంలో వస్తుంది అనమాట. ఒక బంప్స్ వచ్చేలా ఆ సాంగ్ డిజైన్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ ఆఫ్ శోభరాణి మేడంతో కలిసి. మంచి సింగర్స్, రైటర్స్ కూడా మనకి సపోర్టింగ్ గా వచ్చారు. ముందు ఇంకా చాలా అచీవ్మెంట్స్ మనం తీసుకోబోతున్నాం. ఏ ప్రాబ్లం అంటే లైక్ ఈ ప్రాబ్లం నన్ను ఆపింది అని కాదు, ఈ ప్రాబ్లమే నన్ను ముందుకు సాగనంపింది, ఈ ప్రాబ్లం వల్లనే నేను ఇంత ముందుకు వచ్చాను అని చెప్తే
దెర్ ఈజ్ ఎ హిస్టరీ. సో హిస్టరీలో మనకంటూ కొన్ని పేజీలు ఉండబోతున్నాయి, కాబట్టి ఎవ్వరు చింతించాల్సిన అవసరం లేదు. మన లోపల నుంచే గొప్ప గొప్ప వారియర్స్ ఆఫ్ ఇండియన్స్, మన భారతదేశానికే ఒక దిక్సూచిగా మనం ముందుకెళ్ళిపోతాం. ఎన్నో మన ప్రాబ్లమ్స్ మనం తీర్చుకోవడమే కాదు, మన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ ఎన్నో మరెన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనం సాధించే దిశగా మన శోభరాణి మేడంతో పాటు మనం ముందుకెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ లెవెల్ కమింగ్ అంటే లైక్ 2025 ARDO యానివర్సరీ డే ఇంకా చాలా గ్రేట్ గా, ఇప్పుడు ఓన్లీ అప్ టు 70 మెంబర్స్ మాత్రమే వచ్చారు. అప్పుడు పక్కన ఇంకో 0 యాడ్ అవుతారు. వీఆర్ 0, బట్ పక్కన హీరోస్ ఉంటారు. మీరు డిజైన్ చేయొచ్చు. డెఫినెట్లీ అప్ టు 1K వరకు మన స్ట్రెంగ్త్ వెళ్తూ ఉంటుంది. అంటే సపోర్టింగ్ టీం పెరుగుతారు అండ్ హెల్ప్ చేసే వాళ్ళు పెరుగుతూ ఉంటారు. మనకి ప్రాబ్లమ్స్ తరిగిపోతూ ఉంటాయి, హ్యాపీనెస్ పెరిగిపోతూ ఉంటుంది ఇన్ అవర్ ARDO. కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా సరే అందరితో షేర్ చేసుకోవచ్చు. సపోర్టింగ్ గా మనకి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అంటే సపోర్ట్ చేయమని చెప్తే వచ్చిన వాళ్ళు కాదండి. ఇప్పుడు జూమ్ లో జాయిన్ అయిన ఏ ఒక్కరు, నేను ఎవరికి కాల్ చేయలేదు, ట్రైనర్స్ కావచ్చు, ఎవరికి కావచ్చు, జస్ట్ మన మెసేజ్ మాత్రమే పాస్ చేసినాం. ఇష్టంతో జాయిన్ అవుతున్నారు. ఇక్కడ జాయిన్ అయిన మన రాజేష్ బాబు సార్ కానీ, ఆదిలక్ష్మి మేడం కానీ, సుందర్ సార్ కానీ, ప్రవీణ్ సార్ కానీ, ఎవ్రీ వన్ పార్టిసిపెంట్స్. ఇప్పుడే లతా మేడం స్మైలింగ్ క్వీన్ కూడా ఎంట్రీ ఇచ్చారు. యా, సో గ్రేట్. ఒక వీడియో నాకు ఆనంద్ పంపించినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది, ఇంత మంచి వీడియో క్రియేట్ చేసేదాన్ని. అండ్ ఇంతకుముందు సుందర్ సార్ ప్లే చేసిన ఆ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరున్నారు ఏంటి ఎవ్రీథింగ్, కొన్ని ఫోటోలు మాత్రం సార్ చెప్పినట్టుగా ప్రవీణ్ సార్ కానీ, రాజేంద్ర సార్ కానీ ప్రతి క్లిప్ లో కనిపించారు. దట్ ఈస్ ది హిస్టరీ. కాబట్టి మన జీవితాలు చాలా గొప్ప స్థాయికి వెళ్ళబోతున్నాయి. ప్రతి ఒక్కరు మీకు అనిపించినవి, వచ్చిన ఆలోచనలన్నీ పేపర్ పైన పెట్టడానికి ట్రై చేయండి. వాటికి చాలా విలువ ఉంటుంది. అండ్ మీరు ఎలా చేయాలనుకుంటున్నారు, ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలి, ఎలాంటి లైఫ్ కావాలి, ప్రతిదీ రాసి పెట్టుకోండి. శోభరాణి మేడం ఎవ్రీథింగ్ రాసి పెట్టారు ఆల్రెడీ. మనకంటూ ఒక మంచి ఆర్గనైజేషన్, ఒక మంచి బిల్డింగ్ కావాలి, పీస్ఫుల్ గా ఉండాలి. అండ్ ప్రతి ఒక్క విద్యార్థికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఒక కేర్ టేకర్ కావాలి అని ఫైట్ చేస్తున్నారు మేడం. ఓన్లీ పింఛన్ ఒకటే కాదు, ఇంకా చాలా చాలా సాధించేటివి మనందరికి ఉన్నాయి. కాబట్టి ఇందులో మనందరం భాగం అవ్వాలి. మనందరం ఇక్కడ వారియర్సే. ఓకే, థ్యాంక్ యూ సార్. కొంచెం ఎక్కువ మాట్లాడినట్టున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. ఇంకొకటి, ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఫ్యూ మోర్ పీపుల్. రాజేష్ సార్ అండ్ టీమ్, మీరు రెస్పెక్ట్ఫుల్లీ యూ థ్యాంక్డ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ముఖ్యంగా ద మోస్ట్ సపోర్టింగ్ పిల్లర్స్ ఆర్ క్లోజెస్ట్ టీమ్, మోనికా కానీ, శిరీష గారు కానీ, ప్రవీణ్, వసు, వల్లి, వీళ్ళంతా they've been like a family to us. They've been here with us like 2017 2018 నుంచి వాళ్ళు they've been with us. ప్రతి విషయంలో, ప్రతి ఈవెంట్ కి సపోర్ట్ చేస్తూ, ప్రతి మీటింగ్ కి వస్తూ, వాళ్ళకున్న వాళ్ళ ఒపీనియన్ షేర్ చేస్తూ, వాళ్ళ దే ఆర్ వెరీ యంగ్ పీపుల్. అంటే ఇంకా చదువుకునే పిల్లలు, కొంతమంది ఉద్యోగం చేస్తూ వాళ్ళు హెల్ప్ చేయాలనుకునే స్టూడెంట్స్ కానీ, పిల్లలు కానీ. సో దే బీన్ అ గ్రేట్ సపోర్ట్. స్టార్టింగ్ స్టేజెస్ లో మాకు వాళ్ళకు పుష్ అన్నమాట. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఆల్. అండ్ యా, థ్యాంక్ ఎవ్రీ వన్. మీరు మీ టైం స్పెండ్ చేసి ఈవెంట్కి అటెండ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీ సపోర్ట్ కొనసాగాలి. ఇలాగే ARDO అంచెలంచెలుగా ఎదిగి అందరికీ ఇంకా ఎక్కువ మందికి సహాయపడాలి. వీ హ్యావ్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్ ఇన్ ఫ్యూచర్, హోపింగ్ ఫర్ గ్రేట్ థింగ్స్. ఇంకా యా, థ్యాంక్ యూ ఆల్. ఇంకా ఎండ్ చేసేసుకుందాం. ఇంకేదన్నా ఉంటే విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ మీటింగ్. యా, ఓకే, రైట్. Yeah, good night everyone. Thank you so much. Thank you all. Happy night, sir. Bye, sir. Thank you, sir. Bye bye. Bye everyone. Bye, ma'am. Thank you, ma'am. Bye. Bye, everyone. Bye, sir. Bye, sir. Bye, Once again, anniversary ARDO family member. యశ్వంత్ చూడండి, కాలర్ ఎగరేస్తున్నాడు.
వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ ARDO ఫ్యామిలీ మెంబర్స్. సార్ రాజేష్ గారు, సార్ సార్ దిస్ ఇస్ అభినంద్ ఫ్రమ్ గుంటూరు. చెప్పండి సార్. సార్ ఒక 2 minutes మాట్లాడచ్చా? సార్ ప్రొసీడ్. సార్ నా పేరు అభినంద్ అండి, నేను గుంటూరు నుండి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి చిన్న లేదు పెద్ద లేదు, తోటి మిత్రులందరికీ కూడా ఈ ARDO అమరావతి రేర్ డిసీజ్ అనేది సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇంకా ఈ సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూ ఒక అవేర్నెస్, ఈ డిసీజ్ యొక్క అవేర్నెస్ కానివ్వండి, సలహాలు సూచనలు కానివ్వండి, మెడికల్ గా కానివ్వండి, ఫిజియోథెరపీ కానివ్వండి, ఏదైనా సరే అన్ని విషయాల్లో ఇట్లా ఈ సంస్థ అనేది ARDO ఆర్గనైజేషన్ అనేది అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. ముఖ్యంగా నేను ఒక బాధితుడిని. లీడర్ అనే వాళ్ళు నలుగురు ముందు నడుస్తారు. యాక్చువల్ గా లీడరు నలుగురు ముందు నడుస్తారు కాదు, నలుగురితో పాటుగా నడుస్తున్నారు శోభారాణి గారు. అలాగే మిగతా ఆర్గనైజర్స్ కూడా, వాలంటీర్స్ అవనివ్వండి, మిగతా పెద్దలందరూ కూడా, రాజేందర్ గారు లాంటి వాళ్ళు, మిగతా అందరూ కూడా మాతో పాటు నడుస్తూ మా అందరికీ కూడా చేయూతనిస్తూ మా అందరికీ సంతోషాన్ని కలగజేస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పను. వాళ్ళకి ఇంకా మంచి ఆరోగ్యపరంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ మినిట్ 1 నిమిషం నా గురించి చెప్తాను. 1 నిమిషం సార్. నా పేరు చెప్పాను కదా, నేను 17 సంవత్సరాలప్పుడు నాకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. 16-17 సంవత్సరాలప్పుడు స్టార్ట్ అయింది. చిన్నతనంలో లేదు. అన్ని చోట్ల పరీక్షలు చేయించాను. మస్కులర్ డిస్ట్రోఫీ అన్నారు. సరే, అక్కడతో ఆగిపోలేదు. ఇంటర్మీడియట్, డిగ్రీ, తర్వాత MSc, తర్వాత BEd. ప్రజెంట్ MSc BEd పూర్తి చేసుకొని ఇంటి దగ్గర ట్యూషన్స్ చెప్తున్నాను. చూడండి, ఇక్కడ నా స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు 10 మందికి నేను ట్యూషన్ చెప్పగలుగుతున్నాను అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి. పిల్లలందరికీ కూడా ఒక విషయం చెప్తున్నాను, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మించిన ఆయుధం ఇంకోటి లేదు. పిల్లలందరికీ చిన్న సజెషన్, అర్థమైందా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మనోబలం. మనం ఏ పనైనా చేస్తాం, చేయగలం, చేసి చూపిద్దాం. అర్థమవుతుందా? మీ అందరూ కూడా ఎవరైతే లెర్నింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నారో, చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. లిజనింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. అందరూ కూడా మంచి మంచి చదువు పూర్తి చేసుకొని మీ కెరియర్ లో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. చూశారు కదా, నేను నడవలేను పరిస్థితి. కానీ ఆత్మస్థైర్యంతో చదువుకున్నాను. చదువు పూర్తి చేసుకున్న తర్వాత కొంతమంది స్టూడెంట్స్ కి కనబడుతున్నారా, కొంతమంది స్టూడెంట్స్ కి నేను చదువు చెప్తున్నాను. ఎవ్రీ ఇయర్ కూడా నా దగ్గర ఒక 20 స్టూడెంట్స్ చదువుకొని వెళ్తారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్. అందరికీ కూడా చిన్న సజెషన్ అనుకోండి, విజ్ఞప్తి అనుకోండి, ఎవరు కూడా బాధపడకుండా మీ మీ విషయాల్లో గోల్ సాధించండి. మీరు అనుకున్న ఒక గోల్ పెట్టుకోండి. ఎవరైతే గోల్ పెట్టుకొని దానికోసం కృషి చేస్తారో వాళ్ళందరికీ కూడా సక్సెస్ వెంటాడుతుంది. ఓకేనా? మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయకుండా నా వల్ల కాదని మెలకుండా కూర్చోవద్దు. సరేనా? అబ్దుల్ కలాం గారు కలలు కనండి, ఆ కళను సాకారం చేసుకోండి అని చెప్పారు.
వివేకానంద స్వామి గారు ఏం చెప్పారు? ఆ పడిన కెరటాన్ని చూసి మీరు తెలుసుకోండి. పడిన కెరటం ఏమవుతుంది? పడి అక్కడతో ఆగిపోదు, మళ్ళా లెగుస్తుంది, ఉవ్వెత్తున లెగుస్తుంది. మీరందరూ కూడా ఉవ్వెత్తున ఎగిసే కిరణాలు. అర్థమవుతుందా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా, ఇక్కడున్న చిన్న పెద్ద అందరికీ కూడా చాలా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ గారు, శోభారాణి మేడం గారు, మిగతా అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సార్. గ్రేట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ ఆయన పొజిషన్ చూసారు కదా, సో అలా ధైర్యంగా ఉండాలి అందరూ కూడా. అదే మా ఆశయం కూడా. గ్రేట్ అండి సర్దార్ అభినవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మంచి స్పీచ్ ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ సంతోష్ మ్యామ్, సార్ కూడా హజీ వచ్చారు అలీ మేడం. వచ్చాడా? వచ్చారు Yes, మేడం. ma'am. సారీ, ఎక్కడున్నాడు? కేక్ తింటుంది మేడం. కేక్ హాయ్ కటింగ్ హాయ్. అందరూ చాలా చక్కగా రెడీ అయ్యారు, భలే ముచ్చటగా ఉన్నారు పిల్లలు. హాయ్ హజీ అలీ, తగ్గిందా? బాగున్నావా? కేక్ తింటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. నేను ఊరికే అడుగుదామని చేశాను. పిల్లలు చాలా చక్కగా, మధ్యలో నేను కొంచెం మిస్ అయ్యాను, వేరే చోట వేరే సెషన్లోకి వెళ్ళాల్సి వచ్చి. సారీ. నేను ఇది మళ్ళీ లింక్, ఇది రికార్డింగ్ ఉంటే ఇస్తారా మేడం? నేను అన్ని వింటాను మళ్ళీ. తప్పకుండా మ్యామ్, ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాము, అందరూ చూడండి, మిస్ అయిన వాళ్ళందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ యానివర్సరీ. ఈ 6 years స్ట్రగుల్స్ మొత్తం మర్చిపోయేలా చేశారు మీ అందరు కూడా. మీ అందరి సపోర్ట్ తో, మీ అందరి ప్రేమతో చాలా బాగా డెవలప్ అయింది ఈ రోజున ARDO అనేది. ఇక ముందు కూడా ఇట్లాగే ముందుకెళ్లాలని ఆశిస్తా ఉన్నాము. పేరెంట్స్ అందరూ ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మీ వెంటే మేమందరూ ఉంటాము. ఎవరి ప్రాబ్లము మేము మర్చిపోలేదు. సో అందరూ, మాకు కావాల్సింది మీ స్ట్రాంగ్నెస్ మాత్రమే. పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా పిల్లల్ని ఎడ్యుకేషన్ గ్రూప్ లో జాయిన్ చేయకపోతే ఈ రోజు డెసిషన్ తీసుకొని పిల్లల్ని జాయిన్ చేయండి. వాళ్ళలో మార్పు మనం చూడాలి. ఎప్పుడు దిగులు పడుతూ ఉండొద్దు. ఇదే నేను మీ నుంచి కోరుకునేది. థ్యాంక్ యూ సో మచ్. 9 PM అయింది. మన టైమింగ్ 7 to 9 అన్నాం. ఇంకెవరైనా మాట్లాడని వారు ఉంటే క్షమించండి. ఎందుకంటే పిల్లలు వీళ్ళందరూ కూడా ఎక్కువసేపు కూర్చోలేరు. సో మనం ఎండ్ చేసుకుందాము. నెక్స్ట్ మీటింగ్ లో ఇంకా ఫర్దర్ స్టెప్ వేద్దాము. ఇంకెలాంటి డెసిషన్స్ తీసుకొని దీన్ని స్టాప్ చేయొచ్చు, ఎలాంటి సొల్యూషన్స్ తీసుకురావచ్చు, ఎలా హ్యాపీగా ఉంచవచ్చు అనే దాని మీద టార్గెట్ చేసి ARDO ముందుకెళ్తుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా గొప్ప గొప్ప విజయాలు సాధించుకొని మనందరం కలవాలని, మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సపోర్టర్స్ అండ్ డాక్టర్స్ అందరికీ కూడా. ఇంకా కొంతమంది డాక్టర్స్ కూడా రాలేదు, వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. ముఖ్యంగా పేరెంట్స్ కి, చిల్డ్రన్ కి, టీమ్ కి, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. గుడ్ నైట్. హ్యాపీగా నిద్రపోండి. హ్యాపీ నైట్ మ్యామ్. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ